అందరికీ కూడా నమస్తే. ముందుగా శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ యూట్యూబ్ ఛానల్‌కి అందరికీ స్వాగతం, సుస్వాగతం అండి. మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ చక్కటి ప్లాట్‌ఫార్మ్‌కి ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మ స్వరూపులందరికీ కూడా మనకి ఎవరైతే ఈరోజు జ్ఞానాన్ని అందివ్వడానికి ముందుకొచ్చారో వారికి, కొండారెడ్డి గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలండి. సో, అలాగే ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాననగానే నాకెవరైతే సపోర్ట్ చేశారో, ఇప్పటికి సపోర్ట్ చేస్తూ వస్తున్నారో, ఇలా మాస్టర్స్ రూపంలో అయినా, ఏ రూపంలో అయినా కానీ, సో వారందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. థాంక్ యూ సో మచ్. అండ్ మనకి ఈరోజు గద్వాల నుండి కొండారెడ్డి గారున్నారు. మనకు జ్ఞానాన్ని అందివ్వడానికి. సో, సార్ క్లాస్ మేము పిరమిడ్ కేర్ సెంటర్, ఎస్‌వి కాంప్లెక్స్ కర్నూలుకొచ్చినప్పుడు నేను కొంతే విన్నాను. అంతా వినలేకపోయాను. సో, ఆ రోజే అడిగాను సార్‌కి, సార్ నేను మళ్ళీ వినాలి. అందరు కూడా నాకు వచ్చి చెప్పారన్నమాట అక్కడ. బిజీగా ఉండడం వల్ల, చేయడం వల్ల నేను వినలేకపోయాను కానీ, నాకు వేరే వాళ్ళొచ్చి చెప్పారు ఇందు సార్ అలాగ ఇలాగని చెప్పారు. సో, అందుకే మన ఛానల్ ద్వారా సార్ జ్ఞానాన్ని ఇలా అందివ్వాలని నా ఈ చిన్ని ప్రయత్నం. సరే సక్సెస్ అయ్యానని అనుకుంటున్నాను ఈరోజు నేను. సో, థాంక్ యూ సో మచ్ సార్. అడగగానే ఒప్పుకున్నందుకు. థాంక్ యూ వెరీ మచ్. మీకు వెల్కమ్ సార్ ఈ సెషన్‌కి. ఓవర్ టు యూ సార్. థాంక్ యూ మేడం. సార్ ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది సార్ ఎక్కడి నుండో. డిస్టర్బెన్స్ వస్తుందా? అవును సార్. ఇయర్ ఫోన్స్ పెట్టుకోనా? అంటే ఫ్యాన్ పెట్టుకోండి సార్. పెట్టుకోండి సార్. ఇప్పుడు ఓకేనా మేడం? ఓకే సార్. ఓకే. Thank you very much, madam, for inviting me to this platform. సో ఈరోజు టాపిక్ లోకి వెళ్దామా మేడం? ఎస్ సార్. మీరు ఎంతకాలం నుంచో ధ్యానం చేస్తున్నారు నాకు తెలియదు. ఈ నేనా సార్? ఈ ప్లాట్ఫామ్ ఎప్పుడు క్రియేట్ చేశారు? నేను ఈ ధ్యాన మార్గంలోకొచ్చి 8 ఏళ్ళు అవుతా ఉంది సార్. ఈ ఈ ప్లాట్‌ఫార్మ్ నేను జస్ట్ ఈ మంతే స్టార్ట్ చేశాను. జూమ్ జూమ్ అనేది ఈ జూమ్ సెషన్స్ నాకు చెయ్యాలన్న ఐడియా కూడా లేదు అసలు. బట్ అనుకోకుండా నాకు తెలియకునే ఏ ప్రేరణతో అంటే నా అంతఃప్రేరణతోనే నేను చేశాను. ఈ జూమ్ సెషన్‌ని కండక్ట్ చేయడం అవన్నీ కూడా నాకు నిజంగా తెలీదు ఎలా చేయాలి ఏంటనేది. అనుకోకుండా నేను మొదలు పెట్టేసాను. దట్ టూ నాకు మాస్టర్స్ కూడా అలాగే మంచి మంచి మాస్టర్స్ ఇలాగొచ్చి క్లాసెస్ ఇవ్వడం అనేది నా అదృష్టం. అండ్ యూట్యూబ్ ఛానెల్ కూడా నాకు స్టార్ట్ చేయాలని కూడా ఎలాంటి ఉద్దేశ్యం లేదు. నాకు తెలీదు కూడా. అది కూడా అలాగే జరిగిపోయింది. మార్చ్ 27న దట్ నేను 11:35కి స్టార్ట్ చేశాను నైట్. అప్పుడు కూడా చేద్దాం సరే ఓకే అనుకోని ఊరికే ఉన్నాను కానీ, ఆ క్షణం నాకేమనిపించిందంటే నా అంతఃప్రేరణ లేదు నువ్వు రేపు ఎప్పుడో కాదు ఇప్పుడే ఈ క్షణమే చెయ్యి. స్టార్ట్ చెయ్యి అన్న ఇదితో ఆ అంతఃప్రేరణతోనే నేను చేశాను సార్. స్టార్ట్ చేశాను. సో, అది ఏ ఉద్దేశంతో కూడా నేను చేయలేదు. నాకు తెలీదు కూడా. సో, అలా కంటిన్యూ అవుతా వస్తుంది సార్ అంతే.
అంటే మీది నేటివ్ కర్నూలేనా మేడం? కర్నూలు అయితే కర్నూలు. సో ఈరోజు టాపిక్ మనం అందరికీ ఇష్టమైన భారతదేశంలో అందరికీ మ్యాక్సిమం ఇష్టమైన కథ, ఇతిహాసం. రెండు ఇతిహాసాలు అని చెప్తారు, ఒకటి రామాయణము, ఒకటి మహాభారతం. ఈ రెండు ఇతిహాసాల్లో మరి మహాభారతాన్ని తింటే గారల్లే తినాలి, తింటే మహాభారతమే వినాలి అంటారు. అంత బాగుంటుంది కథ కూడా, అంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎంతో జ్ఞానం ఉంటుంది. వేదవ్యాసుడి అద్భుత సృష్టి, ఆ మహాభారతాన్ని రాయడాన్ని బట్టే ఆయన ఎంత జ్ఞానం మనకు అర్థమవుతుంది. ఏ కథ అయినా తీసుకోండి, అది మహాభారతంలో నుంచే వచ్చి ఉంటుంది. మహాభారతం ఇక్కడ లేనిది ఎక్కడ లేదు అని దాన్ని స్తుతి అంటారు అన్నమాట. స్తుతి అంటే దాని గురించి చెప్పడంలో, దాని గురించి డిస్క్రైబ్ చేయడంలో ఇక్కడ లేనిది ఎక్కడ లేదు, ఎక్కడ ఏది ఉన్నా అది ఇక్కడ ఉంది. ప్రపంచంలో ఎక్కడ ఏది ఉన్నా అది మహాభారతంలో ఉంది. మహాభారతంలో లేనిది ఏది ఎక్కడా లేదు బయట అన్నది దాని యొక్క స్తుతి, మహాభారతం గురించిన స్టేట్మెంట్ అన్నమాట. సో అంటే దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఎంత మహాజ్ఞాని అయి ఉండాలి ఆయన రాసిన, ఆయన వేదవ్యాసుడు. అందుకే ఆయనని మనము ఆయనని ఆది గురువుగా లేదా గురువులకు పితామహుడిగా మనం పరిగణించుకుంటాం. ఇట్లా అయితే ఒక్కొక్క సబ్జెక్టుకి ఒక్కొక్క ఫాదర్ ఆఫ్ సైన్స్ అని, ఫాదర్ ఆఫ్ బయాలజీ అని, ఫాదర్ ఆఫ్ ఇట్లా ఉంటుంది కదా, అట్లా ఈయన ఫాదర్ ఆఫ్ యోగా పతంజలిని మనం ఇట్లా పరిగణించుకుంటాం. అలా ఈయన గురువులకు పితామహుడు. అందుకే ఆయన పేరు మీదనే మనం గురు పౌర్ణిమ అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. ఇప్పుడు రాబోయే పౌర్ణమి గురు పౌర్ణమి. సో బుద్ధికి బృహస్పతి, జ్ఞానానికి వేదవ్యాసుడు అని చెప్తారు, వ్యాసుడు చెప్తారు. అలాంటి గొప్ప యోగేశ్వరుడు, చిరంజీవి, ఆయన ఒక అవతార పురుషుడు. కేవలం ఈ జ్ఞానాన్ని స్ప్రెడ్ చేయడం కోసమే ఆయన అవతారాన్ని తీసుకున్నాడు. మరి చిరంజీవి కూడా. సో ఈ మహాభారతం మొట్టమొదటి పేరు మహాభారతం కాదు, ఇది భారతం పేరు జయం. ఫస్ట్ మొట్టమొదటిగా అనుకున్న పేరు, తర్వాత అది మహాభారతంగా పిలువబడుతుంది. ఏం సార్, ఇంకొకసారి చెప్పండి సార్. మహాభారతం అసలు పేరు జయం. జయం. జయం తర్వాత ఇది మహాభారతం అని పిలువబడుతుంది. సో మహాభారతం, భారతం అనే దాంట్లోనే మన ఋషులు ప్రతి కాన్సెప్ట్ని ఆ పేర్లలోనే కాన్సెప్ట్ని పెట్టేస్తారు. ఆ పేరునే
ఆ పేరు ఏదో యాదృచ్ఛికంగా పెట్టేది కాదు. ఆ సబ్జెక్ట్ అంతా ఆ పేరులోనే ఉంటుంది. సో అలా పెడతారు మన ఋషులు. ఏ కాన్సెప్ట్ అయినా వాళ్ళని కూడా వాళ్ళని ఇప్పుడు మనం పురాణాలలో, ఇతిహాసాలలో, ఉపనిషత్తులలో మనం ఏ పేర్లు తీసుకున్నా ఆ మనిషి యొక్క పేరులోనే ఆ మనిషి యొక్క క్యారెక్టర్ అంతా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాసుడు అని, వ్యాసుడు అంటే వ్యాప్తి చెందించేవాడు ఆ జ్ఞానాన్ని. వేదం అంటే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని వ్యాప్తి చెందించేవాడు. ఆయన వ్యాప్తి చెందించడానికి, ఆ జ్ఞానాన్ని ప్రజల్లోకి వ్యాప్తి చెందించడానికి ఆయన పుట్టాడు. సో ఆయన యొక్క మొత్తం క్యారెక్టర్ నంతా, ఆయన ఫంక్షనింగ్ అంతా ఆ పేరులోనే మనకి ఇచ్చేశాడు. వేదవ్యాసుడిని అర్థం చేసుకోవాలంటే ఆయన పేరుని అర్థం చేసుకుంటే వేదవ్యాసుడి మీద మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. అలా మనం రాముడు అంటే రమ అనే పదానికి ఆనందం అని అర్థం. రాముడు అంటే ఆనంద కారకుడు అని అర్థం. సో ఏది ఆనందకారకుడు? రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్తారు. అంటే రాముడు అంటే ధర్మానికి విగ్రహాన్ని చేస్తే ఎలా ఉంటుందో అది రాముడు. సో ధర్మానికి ప్రతీకగా, అంటే ధర్మంలో ఎవరుంటారో వారు ఆనందంగా ఉంటారు. ధర్మమే ఆనందానికి కారణం. నువ్వు ధర్మంలో ఉంటే ఆనందంలో ఉంటావు, నువ్వు అధర్మంలో ఉంటే ఆనందం అసాధ్యం. దానికి అపోజిట్ గా రావణాసురుడు ఉన్నాడు. రావణ అంటే ఏడుపు, రామ అంటే ఆనందము, రావణ అంటే ఏడుపు, అపోజిట్. సో అంటే వాడు ఏడుపు కారకుడు. రావణాసురుడు ఏడుపు కారకుడు, దుఃఖకారకుడు. రాముడు ఆనందకారకుడు. రాముడు ధర్మానికి ప్రతీక అయితే రావణాసురుడు అహంకారానికి ప్రతీక. సో అహంకారం అన్నది నీకు దుఃఖాన్నే కలిగిస్తుంది, ధర్మం అనేది నీకు ఆనందాన్నే కలిగిస్తుంది. ఓకే, సో ఇది కాన్సెప్ట్ అంతా మనం ఆ పేర్లలోనే, రాముడి యొక్క డిస్క్రిప్షన్ అంతా, రావణాసురుడి యొక్క డిస్క్రిప్షన్ అంతా ఆ పేర్లలోనే పెట్టారు. అది సంస్కృతం యొక్క గొప్పతనం, మన ఋషుల యొక్క గొప్పతనం అన్నమాట. ఆ క్యారెక్టరైజేషన్ అనేది పేర్లోనే ఉంటుంది. సో అలా మహాభారతం అనే ఈ టైటిల్లో కూడా భా అనే పదానికి వెలుగు అని అర్థం. రతి అంటే మనం దాన్ని ప్రేమించడం. ఓకే, సో భారతం అంటే జ్ఞానాన్ని ప్రేమించేది అని అర్థం. అంటే జ్ఞానాన్ని ఒక రథం, జ్ఞానానికి ఒక రథం ఇది భారతం. సో జ్ఞానాన్ని మోసుకొని వచ్చే రథం. భారతం చదివావనుకో మనిషి జీవితాన్ని చదివేసి. ఈ భారతం అనేది మన మనసుకు ప్రతీక. మన మనసులో ఏముందో భారతంలోని అన్ని క్యారెక్టర్స్, అక్కడ భారతంలో ఉన్న అన్ని క్యారెక్టర్స్ మన మనసులో ఉన్న ఫ్యాకల్టీస్. మన మనసులో ఏమేమి ఫ్యాకల్టీస్ ఉన్నాయో ఆ ఫ్యాకల్టీస్ అన్నింటినీ భారతంలో ఒక్కొక్క పాత్రగా మనకు చూపించారు. సో భారతం అంటే నథింగ్ బట్ మన మైండ్. సో మనం ఇందాక చెప్పుకున్నాం కదా, భారతదేశానికి 2 ఇతిహాసాలు ఉన్నాయి. ఈ 2 ఇతిహాసాలలో రామాయణం, మహాభారతం. రామాయణం అనేది రామాయణం అనేది సూర్యవంశీయుల చరిత్ర. సూర్యవంశ
కథ అది. ఓకే, ఇది భారతం అనేది చంద్రవంశీయుల కథ ఇది. సో మనకు ఇదే పురాణాల్లో పురాణ ఆధ్యాత్మిక లాంగ్వేజ్లో మనం చంద్రుణ్ణి సూర్యుడిని ఆత్మగా తీసుకుంటాం. ఆత్మకు ప్రతీక. సూర్యుడు అంటే ఆత్మకి ప్రతీక. సూర్యనారాయణ సూర్య ఆత్మకు ప్రతీక. చంద్రుడు అనేవాడు మనస్సుకు ప్రతీక. ఆత్మకారకుడు సూర్యుడు, మనస్సు కారకుడు చంద్రుడు అని చెప్తుంటారు. సో చంద్రవంశీయులు మహాభారతం ఈ మరి కురువంశీయులన్నా చంద్రవంశీయులంతా వీళ్ళు అంతా ఇదంతా మనస్సుకు సంబంధించిన కథ వీళ్ళది. రామాయణంలో పితృవాక్ పరిపాలకులు వాళ్ళంతా. రాముడు పితృవాక్ పరిపాలకులు. మహాభారతంలో మాతృవాక్ పరిపాలకులు. సో సూర్యుడు అంటే ఆత్మ అయితే చంద్రుడు అంటే మనస్సు. సో ఈ మనస్సు యొక్క కథనే మహాభారతం. దానివల్లనే మన భారతదేశంలో జ్ఞానాన్ని ప్రేమిస్తారు కాబట్టి, జ్ఞానానికి ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి దేశానికి భారత్ అని పేరు ఇవ్వబడింది. అంటే జయం అన్న పేరు భారతంగా అలా మారిందా సార్? మహాభారతం ఇది జ్ఞానాన్ని ప్రేమించే వాళ్ళ కథ కాబట్టి, ఇది మన మనసు ఏర్పడింది కూడా నిజానికి జ్ఞానం సంపాదించడం కోసం. మిగతా జంతువులకి లేని మనస్సు మనం కూడా బయాలజీ ప్రకారం వన్ ఆఫ్ ద యానిమల్ స్పీసెస్, హోమోసోపియన్స్ సెపియన్స్ అంటారు. సో మనం కూడా ఒక స్పీసెస్, జంతు జాతిలో మనం ఒక జంతువు. కానీ ఆ జంతువులకు మనకు ఉన్న తేడా ఏమిటి? మనల్ని ఎందుకు మనుషులు అని వీళ్ళు పిలుస్తున్నారు అంటే మనస్సు ఉంది కాబట్టి. ఈ మనస్సు వల్ల మనము జ్ఞానులం అవుతాం, క్రియేటర్లకు, సృష్టికర్తలం కాగలం. మనవు ద్వారా వచ్చాం కాబట్టి మనుషులు అనబడింది. అంటే ఆ మను అనేది ఏంటంటే మనసుకు ప్రతీక. మనువు అనేవాడు బ్రహ్మమానస పుత్రుడు అని. ఆ బ్రహ్మమానస పుత్రులే పరిపాలకులుగా భూమి మీద మొట్టమొదట ఉండేవాళ్ళు. వారి నెక్స్ట్ జనరేషన్స్ అలా కొనసాగించి ఇలా ఇదంతా విస్తరించబడింది మానవ జాతి. సో ఇక్కడ మనం ఇక్కడ జీవిస్తున్నామంటే మనం ఇక్కడ మన జీవితం అంతా దేని మీద ఆధారపడి ఉంది అంటే మనసు మీద ఆధారపడి. నీ మనసే నీ జీవితం. ఇక్కడ ఈ భూమి మీద మన జీవితము మన మనసు మీదే ఆధారపడి. మన మనసు ఎలా ఉంటుందో దాన్ని బట్టే మన జీవితం ఆధారపడి. కాబట్టి ఇది వేదవ్యాసుడు మరి ఈ మహాభారతం గురించి ఒక సృష్టి చేశాడు, ఒక కథని సృష్టి చేశాడు. ఎందుకంటే నువ్వు నీ జీవితం గురించి తెలుసుకోవాలంటే నువ్వు నీ మనసు గురించి తెలుసుకోవాలి. నీ మనసు గురించి తెలుసుకోవాలంటే నీకు మహాభారతాన్ని చదివితే, ఒక స్టోరీ రూపంలో మనం తెలుసుకుంటే ఏదైనా ఈజీగా అర్థమవుతుంది. లేదంటే ఒక సబ్జెక్ట్ లేదా అట్లా ఫార్ములా బాగా కాంప్లికేటెడ్గా చదివితే అది అర్థం కాదు. కాబట్టి మనం పూర్వకాలంలోంచి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండేదంటే కథల రూపంలో ఉండేది. కథల రూపంలో ఎడ్యుకేషన్ ఇచ్చేవాళ్ళు. ఏదైనా కాన్సెప్ట్ని
కథల రూపంలో చెప్పారు. అలాగే ఈ మనసు యొక్క కథను సృష్టించాడు. దానికి అనుగుణంగా స్క్రిప్ట్ ఆయన వాళ్ళంతా స్క్రిప్ట్ రెడీ చేసుకొని మళ్ళీ ఆ సృష్టించిస్తే దానికి అనుగుణంగా పాత్రలు తీసుకొని పైలోకాల నుంచి స్పెషల్గా ఎంతో మంది దేవతలు, మరి దానవులు, యక్షులు, వీళ్ళందరూ ఎంతో మంది ఇక్కడ భూమి మీద జన్మ తీసుకొని ఆయా పాత్రలని పోషించారు. దాన్ని డిమాన్స్ట్రేషన్ చేశారు. భూమి మీద డిమాన్స్ట్రేషన్ చేశారు. మహాభారతం అనేది ఒక స్పెషల్ ఇన్సిడెంట్ భూమి మీద. అది ఎప్పుడు జరిగింది అంటే ద్వాపర యుగం ఎండింగ్ లో జరిగింది. అది కలియుగానికి ఆరంభం. కలియుగం ప్రజలకు ఒక గైడెన్స్ ఇవ్వడం కోసం స్పెషల్ గా ఒక ఆ ఈవెంట్ అనేది జరిగింది. మహాభారతం అనే ఒక ఈవెంట్ జరిగింది కదా. మనుషులకు జ్ఞానాన్ని ఇవ్వడం కోసం మరి దేవతలందరూ, మరి రాక్షసులు అందరూ, యక్షులు అందరూ ఆ పాత్రధారులుగా ఆ మనసు అనే దాన్ని డిమాన్స్ట్రేట్ చేసి చూపించారు. సో అలా ఈ మహాభారతం అనేది మనసు యొక్క కథ, మనసు యొక్క డిస్క్రిప్షన్. సో రాముడి కాలంలో అంటే రామాయణం ఎప్పుడు జరిగిందంటే రాముడి కాలంలో జరిగింది. రామాయణం అనేది త్రేతాయుగంలో జరిగింది. అది అప్పుడు మనస్సు అనేది లేదు, అక్కడ అహంకారం ఉంది, అది కూడా చాలా దూరం ఉంది. మనసు అనేది చాలా దూరం ఉంది, అహంకారం ఉంది, మనసు లేదు త్రేతాయుగం. ద్వాపర యుగానికి వచ్చేసరికి మనసు వచ్చింది, అందుకని అప్పుడు మనసు కథ చెప్పాల్సి వచ్చింది. త్రేతాయుగంలో ఆత్మ ఉంది కాబట్టి ఆత్మ డూప్లికేట్ అయిన అహంకారం కూడా ఉంది, దాని కథ చెప్పాల్సింది, ఆత్మకథ చెప్పాల్సింది. రామాయణం అనేది ఆత్మకథ అయితే మహాభారతం అనేది మనసు కథ. ఆత్మ యొక్క ఫ్యాకల్టీస్ ని అది చూపిస్తుంది రామాయణం. మనసు యొక్క ఫ్యాకల్టీస్ ని మహాభారతం చూపిస్తుంది. అలాగే మనసుని తల్లిగా తీసుకుంటాం. మనసు ఎలా ఏర్పడుతుంది అంటే మన యొక్క ప్రారంభ కర్మని బట్టి తీసుకుంటాం, తల్లిగా తీసుకుంటాం. సో ఇక్కడ మన ప్రారంభ కర్మని బట్టి మనసు ఏర్పడుతుంది, దాని ద్వారానే మన జీవితం నడుస్తుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళందరూ మాతృవాక్ పరిపాలన, అక్కడ పితృవాక్ పరిపాలకులు. అంటే ఆత్మ చెప్పింది వింటారు. రాముడు ఉన్నాడు, రాముడు తన లైఫ్ డిజైన్ ప్రకారం వెళ్ళిపోయాడు. తన లైఫ్ డిజైన్ అడవిలో ఉంది, ఇక్కడ కిరీటం పెట్టుకోవడంలో లేదు. ఆయన అడవికి వెళ్తే గాని సీతను రావణాసురుడు అపహరించడు. అప్పుడే ఆ సీతని అపహరిస్తే గాని తను యుద్ధం చేయడు రావణాసురుడు. మరి రావణాసురుడు లాంటి ఎంతో మంది రాక్షసులు సంహారం జరగదు. సో ఆయన లైఫ్ డిజైన్ అంతా ఆ రాక్షసుల్ని వధించి ధర్మస్థాపన చేయడం కోసం ఉంది అక్కడ. సో ఆయన లైఫ్ డిజైన్ అంతా ఆయన వనవాసానికి వెళ్తేనే జరుగుతుంది. కాబట్టి ఆయన పితృవాక్ పరిపాలకుడు. అంటే ఆత్మ ఏం చెప్తుంది, నీ లైఫ్ డిజైన్ ప్రకారం నడువు అని చెప్తుంది. కాబట్టి పితృవాక్ పరిపాలన, తండ్రి మాట వినడం. అంటే తండ్రి అంటే మన తండ్రి ఎవరు అంటే మన ఆత్మ. ఓకే, మన ఆత్మ మన తండ్రి. ఓకే, మన శరీరము మన తల్లి. తల్లి
శరీరం తల్లి. ఈ శరీరం ఎలా ఏర్పడుతుంది? మన కర్మ ద్వారా ఏర్పడుతుంది. మనం ఎలాంటి కర్మ గతంలో చేశామో ఆ కర్మని బట్టి ఈ శరీరం తయారైంది. ఇంకోటి మనసు అంటే సూక్ష్మ శరీరం. ఇది మహాభారతంలో మనసు అంటే సూక్ష్మ శరీరం, మనోమయ కోశం అంటాం. ఓకే, ఆ మనోమయ కోశం కథనే ఇదంతా. మనోమయ కోశం యొక్క కథ ఇది మహాభారతం. ఈ మహాభారతానికి ముందు మహాభారతంలో 18 ఆ, పర్వాలేదు. పర్వాలు ఉంటాయి, 18 చాప్టర్స్. ఓకే, అందులో ఆది పర్వంలో ఆ ఈ మహాభారతానికి ముందు కథ ఉంటుంది కదా. అందులో ఒకటి గరుత్మంతుడి కథ ఉంటుంది. గరుత్మంతుడి స్టోరీలో మనకు తెలుస్తుంది అనమాట. ఏంటంటే అంతకుముందు కారణ శరీరం, గరుత్మంతుడు అంటే కారణ శరీరం. అది అయిన తర్వాత ఇప్పుడు ఈ కథ స్టార్ట్ అయింది. అంటే కారణ శరీరంలోంచి మనం వస్తాం. కారణ శరీరం తీసుకున్న తర్వాత గరుత్మంతుడు వాళ్ళ అన్న సగం బాడీతో తయారైతాడు, అనురుడు అని. అంటే తొడలు లేకుండా పుడతాడు ఆయన, సగం బాడీతో పుడతాడు. ఆయన అంటే మన ఆరా, మన యొక్క ఎథరిక్ ఆరా అనురుడు అని. సూర్యుడికి రథసారథి అని చెప్పిస్తారు. ఆయన అక్కడికి వెళ్తాడు. ఈయన గరుత్మంతుడు అనేవాడు కారణ శరీరం, విష్ణుమూర్తికి వాహనంగా ఎదుగుతాడు. సో ఆ కారణ శరీరం అయిన తర్వాత ఇప్పుడు మనకు మనోమయ శరీరం తయారీ, ఆ స్ట్రక్చర్ డిస్క్రిప్షన్ మహాభారతం అన్నమాట. కాబట్టి దీనికన్నా ముందు మనకు ఫస్ట్ డిస్క్రిప్షన్, కారణ శరీరం డిస్క్రిప్షన్ ఆది పర్వంలో ఆ కథ రూపంలో చెప్తారు మనకు. కారణ శరీరం యొక్క డిస్క్రిప్షన్ అదన్నమాట. సో ఇక్కడ ఈ కథ మనకు కురువంశీయులది. కురు అంటే కర్మ చేసేవాడు, యాక్ట్ చేసేవాళ్ళు. ఇక్కడ కర్మ చేసేది ఎవరు అంటే మనసే కర్మ చేస్తుంది. ఇక్కడ భూమి మీద కర్మ ఎవరు చేస్తారు? మనస్సు చేస్తుంది. శరీరం చేస్తుంది, కానీ శరీరాన్ని నడిపించేది మనసే కదా. మనసు ఎలా చెప్తే అలా శరీరం చేస్తుంది. శరీరం అంటే శరీరం ఏం చేయదు, మనసు ఏం చెప్తే అది శరీరం చేస్తుంది. కాబట్టి కర్త ఎవరు ఇక్కడ అంటే, కర్త ఎవరు? మనస్సు. కాబట్టి ఇది కురువంశీయుల కథ. ఈ కురువంశీయులలో ఆ పేరు కురు అనే రాజు నుంచి ఇది మొదలైంది అనమాట. కురు అనే రాజు నుంచి, కురు అనే రాజు ఉండేవాడు, ఆయన వంశంలో ఇది వచ్చింది. అయితే ఇప్పుడు ఇక్కడ మహాభారతం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే, ఆ కురు వంశంలో శంతన మహారాజు నుంచి మనం ఇక్కడ స్టోరీస్ వస్తుంది. శంతనుడు అంటే సంకల్పం. శంతన అనే దానికి సంకల్పం అనేది అర్థం. ఈ ఈ కురువంశీయులు పాలించే రాజ్యం యొక్క క్యాపిటల్ సిటీ, కురు రాజ్యం క్యాపిటల్ సిటీ ఏమిటంటే హస్తినాపురం. హస్తినాపురం అంటే, హస్తి అంటే ఏనుగు. ఓకే, హస్తి అంటే ఏనుగు సాంస్క్రిట్ లో. హస్తినాపురం అంటే ఏనుగు అనేది సూక్ష్మ శరీరానికి ప్రతీక. మనకు బుద్ధుడు జన్మించే ముందు వాళ్ళ అమ్మకు ఒక కళ వచ్చింది అని మనం వింటాం. కళలో ఒక పెద్ద తెల్లని ఏనుగు ఆమె కడుపులోకి వెళ్ళినట్టు ఆమె కళలో చూస్తుంది. అలాగే ఇంద్రుడి యొక్క వాహనం ఏనుగు.
ఓకే, ఇంద్రుడు అంటే మన ఇంద్రియాలు ఎక్కడుంటాయి? మన మనసులో ఉంటాయి, అవునా కాదు? ఇంద్రియాలు అంటే ఫిజికల్ ఇంద్రియాలు ఒకటే కాదు, ఫిజికల్ బాడీ, పంచేంద్రియాలు అట్లాగైతే శరీరానికి సంబంధించి. శరీరానికి సంబంధించి. దీని వెనక ఈ బయట ఇంద్రియాలను నడిపించే అంతరింద్రియాలు ఉన్నాయి, అవి మన సూక్ష్మ శరీరంలో లేదా ఆ, సూక్ష్మ శరీరం మనసులో ఉంటాయి అన్నమాట. పంచ ఇంద్రియాలు అక్కడ, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు సూక్ష్మ శరీరంలో కూడా ఉన్నాయి. అవే ఈ బయట అంత బహిర్ ఇంద్రియాలను నడిపించేది. అర్థమైందా? ఈ భౌతిక పరమైన ఇంద్రియాలను నడిపించేది సూక్ష్మ శరీరంలో ఉండే ఇంద్రియాలు నడిపిస్తాయి అన్నమాట. సో అవి, ఆ ఇంద్రియాలకు వాహనం ఏమిటి అంటే ఈ మనస్సు. ఈ మనసులోనే ఆ ఇంద్రియాలు ఉంటాయి. మనసు యొక్క డిస్క్రిప్షన్ కపిల మహర్షి ఇచ్చిన డిస్క్రిప్షన్ లో మన మొత్తము ఆ, ఆ, ఉంటది. దాంట్లో ఈ ఈ డిస్క్రిప్షన్ అంతా పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఇవన్నీ డిస్క్రిప్షన్ ఉంటుంది. పంచ తన్మాత్రలు ఇవన్నీ ఉంటాయి. మొత్తం 25, మొత్తం మన స్ట్రక్చర్ 25 ఎలిమెంట్స్ ఉంటాయన్నమాట. సో అలా ఈ ఏనుగు అంటే మనసుకి ప్రతీక, సూక్ష్మ శరీరానికి ప్రతీక. ఓకే, ఏనుగు తల బుద్ధికి ప్రతీక, ఏనుగు మొత్తము సూక్ష్మ శరీరానికి ప్రతీక. ఓకే, సో అందుకనే ఆ హస్తినాపురం అనేది వచ్చింది. ఈ హస్తినాపురానికి రాజులు వీళ్ళు చంద్రవంశీయులను. సో శంతనుడు అంటే సంకల్పం. శంతనునికి మొట్టమొదటి భార్య ఎవరు? మొట్టమొదటి భార్య ఎవరు? గంగాదేవినా సార్? గంగాదేవి. ఎస్ ఎస్, కరెక్ట్, గంగా. సో ఓకే. ఈ గంగాదేవి, ఈ మన పురాణాలలో నదులు అంటే కూడా వాటికి మీనింగ్ ఉంది అన్నమాట. యమునా నది అంటే జీవితం. ఓకే, యమునా నది అంటే జీవితం. గంగా నది అంటే శక్తి, ఆ శక్తి యొక్క ప్రతీక, శక్తి యొక్క సోర్స్ అన్నమాట. సో ఇక్కడ పురాణాల్లో భర్త అంటే ఒకానొక ఆత్మ అని. ఓకే, భార్య అంటే ఆయన యొక్క గుణం, ఆయన ఒకానొక ఫీచర్, ఒకానొక క్వాలిటీని భార్యగా చెప్తారు. ఇప్పుడు రాముడు ఉన్నాడు, రాముడికి భార్య సీత. సీతమ్మ. సీత, రాముడు ఆత్మకు ప్రతీక అయితే, రాముడి యొక్క శక్తియే, ఆత్మ యొక్క శక్తియే సీత. అట్లా ఉంటది ప్రతి క్యారెక్టర్ కి అలాగే ఉంటది. అలా ఈయన శంతనుడు సంకల్పం అయితే, ఆ సంకల్ప శక్తి, ఆ శక్తి ఈమె గంగా. ఓకే, ఆయన చాలా పవర్ఫుల్, స్ట్రాంగ్ మైండ్ ఉన్న రాజు. ఓకే, శంతనుడు సంకల్ప శక్తి ఉన్న, పవర్ఫుల్ సంకల్ప శక్తి ఉన్న రాజు, అద్భుతమైన పరాక్రమవంతుడు, ధర్మ పాలకుడు, ఇదంతా ఉంది అన్నమాట. సో ఒకనప్పుడు, అంటే ఇది పెళ్లి కాకముందు ఒక ఆయన ఇప్పుడు గంగా నది వైపు వెళ్తున్నప్పుడు ఆ గంగాను చూసి ఆయన ప్రేమిస్తాడు. ఆమె నువ్వు అడుగుతాడు,
ఆమె ఓకే అని కండిషన్తో పెళ్లి చేసుకుంటారు. ఒక- నేను ఏ నేను ఏం చేసినా నువ్వు అబ్జెక్షన్ చేయకూడదు. నువ్వు ఎప్పుడు అబ్జెక్షన్ చేస్తావో అప్పుడు నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను. ఈ కండిషన్ ఒప్పుకుంటే ఓకేలే అని చెప్పి ఆ కండిషన్తో పెళ్లి చేసుకుంటారు. సో అలా పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటారు. అందులో 7 మందిని ఆమె పుట్టంగానే పిల్లల్ని పోయి గంగలో వదిలేస్తుంది. అబ్జెక్షన్ చెప్తే వెళ్ళిపోతుందేమో అని మరి ఆయన అబ్జెక్షన్ చెప్పాడు. 7 మంది వరకు చూస్తాడు. 8వ టైం వాడు వచ్చేసరికి ఆయనకు కోపం వచ్చి అడుగుతాడు, ఎందుకు పిల్లల్ని అందరినీ పుట్టంగానే తీసుకెళ్తున్నావు, ఎందుకు కారణం ఏంటి అని అడుగుతాడు. సో ఆమె ఎప్పుడైతే అబ్జెక్షన్ చేస్తాడో అప్పుడు ఆ పిల్లాడిని ఆపేస్తుంది నీళ్ళలోకి వదిలేయడం. అయితే నేను వెళ్ళిపోతాను, నేను ఇప్పుడు అబ్జెక్షన్ చేసావు కాబట్టి నేను వెళ్ళిపోవాలి, సో ఇదే కదా మన కండిషన్ అని చెప్పి. అయితే ఈ ఈ ఈ కొడుకు ఇప్పుడు ఎవరైతే మిగిలిపోయాడో ఆ కొడుకుని నేను సర్వ విద్యా పారంగతుని చేసి నీకు అప్పచెప్తాను అని చెప్పి ఆమె తనతో పాటు తీసుకెళ్ళి ఆయన మొత్తం సర్వ విద్యా పారంగతుని చేసి అన్ని సకల విద్యలు ఆమె నేర్పించి ఈయనకు అప్పచెప్తున్నాను. ఆయననే దేవవ్రతుడు అని పేరు ఆయన. భీష్ముడు అని మనం అందరం తెలుసుకుంటాం, భీష్ముడు అని. అవును. సో ఈ భీష్ముడు ఎవరు అంటే వీళ్ళిద్దరికి, గంగకు శంతన మహారాజ్. శంతన మహారాజుకి, అంటే ఒక స్ట్రాంగ్ మైండ్కి మరి ఆ సంకల్ప శక్తికి పుట్టిన వాడు, ఈ రెండు కలయిక వల్ల వచ్చిన వాడు ఆయన భీష్ముడు. భీష్ముడు దేనికి ప్రతీక అంటే మన నమ్మక శక్తికి ప్రతీక, నమ్మక వ్యవస్థ. ఇప్పుడు ఈ మనస్సులో ఉండే నమ్మక వ్యవస్థనే భీష్ముడు అంటాం. మన ఈ మొత్తము మన జీవితం అంతా నమ్మక వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. మనం ఏమి నమ్ముతామో అదే జరుగుతుంటుంది. నమ్మకాలను పోగొట్టు ఎంత కష్టమో భీష్ముడిని చంపడం కూడా అంత కష్టం. భీష్ముడిని చంపడం అంత సాధ్యం కాదు అందరికి. భీష్ముడిని చంపడం ఎవరికి సాధ్యం కాదు. అలాగే మన నమ్మకాలని తీసేయడం అనేది కూడా మన లోపల పేరుకుపోయిన నమ్మకాలు అవంతా ఫ్రేమ్ వర్క్ అన్నమాట. మన మొత్తము సూక్ష్మ శరీరం అంతా నమ్మక వ్యవస్థతో నిర్మించబడి ఉంటుంది. మన ఈ నమ్మక వ్యవస్థను బట్టే ఈ నమ్మక వ్యవస్థనే నడిపిస్తుంటుంది. కురు రాజ్యానికి అయిన సైన్యాధిపతి ఎవరు? భీష్ముడు. భీష్ముడు. సైన్యాధిపతి అంటే మొత్తం ఆయన సైన్యం అంతా, ఈ మనస్సు యొక్క సైన్యం అంతా ఆయన చేతుల్లో ఉంటుంది. ఓకే, ఈయన ఏం చెప్తే అది జరుగుతుంది. అంటే మన నమ్మక వ్యవస్థ ఎలా ఉంటుందో మన మనసు అటువైపు వెళ్తుంది, మన జీవితం అటువైపు వెళ్తుంది. సో రక్షించేది మనదే, మన నమ్మక వ్యవస్థనే. భక్షించేది కూడా మన నమ్మక వ్యవస్థనే. మన నమ్మక వ్యవస్థ ఎలా ఉంటే మన జీవితం అలా ఉంటుంది. సో కంచుకోట అనమాట ఈ ఆయన భీష్ముడు అనేవాడు కంచుకోట కురు రాజ్యానికి. ఆయన దాటి ఎవరు వెళ్ళలేరు. సో ఆ నమ్మక వ్యవస్థకి ఆయన ప్రతీక భీష్ముడు అని. అంటే మండివాడు, స్ట్రాంగ్, అంటే మొండి అంటే స్ట్రాంగ్ అని స్ట్రాంగ్. ఎందుకు అంటే ఈ శంతనుడు అంటే ఎంత స్ట్రాంగ్ మైండ్, దానికి ఎంతో గొప్ప సంకల్ప శక్తి. ఈ రెండింటి ఫలితం ఇక్కడ గంగ, ఇక్కడ శంతనుడు. ఈ రెండింటి యొక్క శక్తితో ఉద్భవించిన వాడు ఆయన. ఫ్రేమ్ వర్క్ అయ్యాడు, మొత్తం మనసుకు ఫ్రేమ్ వర్క్.
సో ఇదేం చెప్తుంది, భీష్ముడిని చంపడం ఎంత కష్టతరమో మన నమ్మకాల నుంచి బయటపడడం, మన మనసులోంచి తీసేయడం కూడా అంత కష్టతరం అంట. పాండవులు ఎంత కష్టపడ్డారో భీష్ముడిని చంపడానికి. ఓకే, అంత కష్టం మనం నమ్మక వ్యవస్థని మనలోంచి తీసేయడానికి. సో ఇది భీష్ముడు. తర్వాత ఏమైంది, భీష్ముడు యువరాజుగా ఉంటాడు అనుకున్నారు. తర్వాత ఈ శంతనుడికి ఇప్పుడు ఒకరోజు ఆయన మళ్ళీ నది వైపు అలా వెళ్తుంటే ఒక చేపలు పట్టే అమ్మాయి కనిపించింది. ఆమె ఆమె శత ఫస్ట్ ఆమె పేరు మత్స్యగంధి. ఆ. అయితే తర్వాత ఆమె పరాశరుడి వరం వల్ల ఆమె సుగంధ భరితంతో పరాశరుడి వరం వల్ల ఆమె శరీరము ఒక 100 మీటర్ల వరకు సుగంధాలు పరిమళించేది అన్నమాట. ఓకే, ఆ సుగంధాలకి ఆయన ఆకర్షితుడయ్యాడు. అంటే పరిమళాలు అంత 100 మీటర్ల వరకు ఆమెకు ఆ సుగంధాలు పరిమళించేటివి అన్నమాట ఆమె ఉన్న చోట. సో ఆయన ఆకర్షితుడయ్యాడు, ఆమెను చూసి ఆకర్షితుడయ్యాడు. పోయి అంటే ఆమెకు లవ్ ప్రపోజ్ చేశాడు. ఆమె కూడా ఓకే అన్నది. అయితే పెళ్లి దాకా వచ్చేసరికి ఆమె అబ్జెక్షన్ చెప్పింది. ఏంటి అంటే, నేను ఇక్కడ ఉంటే మత్స్యరాజుగా నా ఇక్కడ మేము ఏది చేస్తున్నామో దాంట్లో ఎవరి కింద ఉండకుండా మేము పనిచేసుకొని మేము ఆత్మగౌరవంతో ఉంటాం. అదే నేను అక్కడికి వస్తే రాజు కింద మేము ఉండాల్సి వస్తుంది. మేము ఉండాలి. రాజు ఎలాగో నీ పెద్ద కొడుకు ఉన్నాడు, భీష్ముడిని రాజు చేస్తావు. సో ఆయన కిందనే ఉంటాం, తరతరాలుగా మేము ఆయన కిందనే ఉండాల్సి వస్తుంది. సో అలా ఎవరి కిందనో ఉండడం నాకు ఇష్టం లేదు అని ఆమె చెప్తారు. కాబట్టి నేను పెళ్లి చేసుకోలేను అని చెప్తాను. ఆయన కూడా కొడుకు లేదులే నీ కొడుకుని చేస్తా అని ఏం చెప్పలేదు. ఆయన కూడా భీష్ముడికే రాజ్యం ఇవ్వాలి అనేది ఆయన కూడా రూల్ ప్రకారం అనుకున్నాడు. అయితే ఈయన ప్రేమని చంపుకోలేక ఆయన బాధపడుతూ ఉంటే ఈయన అబ్జర్వ్ చేసిన తండ్రి చూసి ఈ స్టోరీ అంతా మనకు తెలుసు. సో ఆయన తండ్రి ప్రేమలో పడ్డాడు, ఇట్లా దానికోసం బాధపడుతున్నాడు అని తెలుసుకొని ఆమె దగ్గరికి వెళ్తాడు. ఆమె ఇది పరిస్థితి, నేను పెళ్లి చేసుకోవాలంటే అని చెప్తే, అయితే నేను ఎప్పటికీ జీవితంలో రాజ్యం కోరుకోను, నేను నీ కొడుకునే, నీకు పుట్టే సంతానాన్నే పాలకుడుగా చేస్తాను అని. సరే, నువ్వు పాలకుడుగా ఇప్పుడు నువ్వంటే మంచివాడివి, నేను ఆయన మీద ప్రేమతో నువ్వు చేస్తావు. తర్వాత నీకు పుట్టే పిల్లలైనా సరే నిన్ను మా వారసత్వం మేము కదా అని వాళ్ళు కొట్లాడి తర్వాత అయినా చేస్తారు కదా అంటే, మరి అదొక అబ్జెక్షన్ ఉందా? సరే, నేను పెళ్లి కూడా చేసుకోను, నాకు పిల్లలు పుడితే కదా వాళ్ళు వచ్చి ఫైట్ చేసేది ఇదంతా జరిగేది, కాబట్టి నేను పెళ్ళే చేసుకోను అని ఆయన ప్రతిజ్ఞ చేస్తాడు. సో అప్పుడు ఆయనకి భీష్ముడు అన్న పేరు వచ్చింది. భీష్ముడు అని భీష్మ ప్రతిజ్ఞ అంటే అంత స్ట్రాంగ్ ప్రతిజ్ఞ. ఎలాంటి వాటికి కూడా అది లొంగిపోకుండా అంత స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నాడు. సో అప్పుడు అంత త్యాగం చేసేసరికి ఆయన వాళ్ళ నాన్న వచ్చి ఆయనకు ఆ త్యాగానికి మెచ్చుకొని ఆయనకి వరం ఇస్తాడు.
అంటే నువ్వు నేను చనిపోవాలి అని నువ్వు నిర్ణయించుకుంటే తప్ప నీకు చావు రాదు అన్నది ఆయనకు వరం ఇస్తాడు, ఇచ్చామనడం. సో మనము మన నమ్మకాలు మన తను తాను అవి మార్చుకోవాలనుకుంటే తప్ప, తనను తాను వదిలేసేయాలనుకుంటే తప్ప మన నమ్మకాలు కూడా అంత స్ట్రాంగ్గా ఉంటాయి. ఓకే, మనసు యొక్క నమ్మకాలు అంత స్ట్రాంగ్గా ఉంటాయి. సో అది జరుగుతుంది. ఇప్పుడు ఈ సత్యవతి ఈయన భార్య, ఈయన శంతనునికి. ఈ సత్యవతి గురించి మనం కొంచెం తెలుసుకోవాలి. ఈ సత్యవతి ఎవరు అంటే ఒక చేప కడుపులో పుట్టిన ఒక స్పెషల్ కేస్ అనమాట. చేప కడుపులో పుట్టింది. మత్స్యకన్య అనుకోవచ్చు సార్ అట్లా. ఎస్ ఎస్, మత్స్యకన్య అంటే ఈమె స్పెషల్ కేస్ అనమాట. సో మత్స్య కన్య అయితే ఈ మత్స్యకన్య అంటే ఇది మత్స్యం అంటే ఏంది అనేది మనకు చూసుకుంటే, మత్స్యం అంటే మన ఆత్మజ్ఞానం బీజం. మత్స్యం అంటే ఆత్మజ్ఞాన బీజం. బీజం ఆత్మజ్ఞాన బీజానికి ప్రతీక మత్స్యం. ఓకే, చేప అంటే దేనికి ప్రతీక అంటే అది ఆత్మజ్ఞాన బీజం. మత్స్యావతారంలో మనకు జ్ఞానాన్ని బయటికి తీయడానికి మత్స్యావతారం ఇస్తుంది. జ్ఞానము సముద్ర గర్భంలో ఆ సోమాసురుడు అంటే మన మనస్సు దాన్ని దాచిపెడితే ఈ మత్స్యంగా పుట్టి అది పెరిగి పెరిగి పెద్ద చేప మొత్తం పెద్దగా అయి వాడిని సోమాసురుని చంపి ఆ జ్ఞానాన్ని తీసుకుని ఆ వేదాలను దాచిపెట్టడాన్ని మనకు చదవాలి. అంటే ఆ జ్ఞానాన్ని, అంటే ఈ ఆత్మ జ్ఞానం యొక్క బీజము అలా పెద్దదైనప్పుడే ఈ జ్ఞానాన్ని బయటికి తీస్తాం. ఆ మనస్సుని చంపేది సోమాసురుడు అంటే మనస్సు. ఓకే, సో మనస్సును చంపేస్తే గాని ఆ జ్ఞానంని బయటికి తీయలేదు. ఆత్మ జ్ఞానం యొక్క బీజమే ఆ చేప. అంటే ఆత్మజ్ఞానం కావాలి అనే ఆ కోరిక ఉంటుంది కదా, నేనెవరు, ఎందుకు పుట్టాను, ఇది జీవితం అంటే ఏమిటి, ఇదంతా తెలుసుకునే, తన గురించి తను తెలుసుకునే ఆ ఒక ఎంతూజియాజం, ఆ జిజ్ఞాస ఉంది కదా, దాన్ని ఆత్మజ్ఞాన జిజ్ఞాసని మత్స్యం అంటారు. మత్స్యం దానికి ప్రతీక చేప. సో ఈమె ఆ చేప కడుపులో పుట్టింది, అందుకే ఆమెకు సత్యవతి అని పేరు. అంటే నేను ఎవరిని అని తెలుసుకునే దాన్ని ఏమంటారు, సత్యం తెలుసుకోవడం అంటారు. నేను ఎవరిని అని తెలుసుకోవడమే సత్యం తెలుసుకోవడం కదా. సో అందుకే ఆమె పేరు సత్యవతి. సత్యవతి మనకి కొంచెం స్వార్థపరులాగా కనిపిస్తుంది, కానీ అక్కడ డిజైన్ మనకు ఎలా ఉంది అంటే సత్యం పాలించాలి. ఆమె కానీ ఆ కోరిక లేకపోతే సత్యం తెలిసేది కాదు. మనసు నమ్మక వ్యవస్థ మీద నడిచేది మొత్తం. అంటే భీష్ముడు పాలిస్తే నమ్మక వ్యవస్థ మీద నడిపిస్తేది. నమ్మక వ్యవస్థ అంటే ఏంటంటే జ్ఞానము ఎంత తెలుసో అంతలో ఫిక్స్ అయిపోతుంది. నమ్మకం అనేది పెట్టుకుంటే, ఇప్పుడు నా మతం గొప్పది అని నువ్వు పెట్టుకున్నావు అనుకో, అంతే ఫిక్స్ అవుతావు. నువ్వు అంతకన్నా వేరే దాన్ని రీసెర్చ్ చేయవు, అవతల వాళ్ళని యాక్సెప్ట్ చేయవు. నీకు తెలిసిందే దాంట్లోనే నువ్వు ఉండిపోతావు. నమ్మకం అనేది నీకు ప్రైమరీ స్టేజ్లో పనికి వస్తుంది, కానీ నిన్ను అల్టిమేట్ స్టేట్కి నమ్మకం తీసుకెళ్ళలేదు.
అది మార్గము కాదు. నువ్వు ఏది నమ్ముతావో అది వాస్తవంగా కనిపిస్తుంది. అది నిజంగా సత్యమా కాదా అన్న దాంతో సంబంధం లేకుండా నువ్వు ఏది నమ్ముతున్నావో అదే నీకు వాస్తవంగా ఉంటది. అది సత్యం కావచ్చు, అసత్యం కావచ్చు. అసత్యాన్ని నువ్వు సత్యంగా నమ్మినా గానీ నీకు అది సత్యంగానే కనిపిస్తుంటది. కానీ అది సత్యం కాదు. సత్యం అంటే ఆ పూర్ణ సృష్టి యొక్క రచన ఎలా ఉందో అది సత్యం. దాన్ని తెలుసుకోవడం సత్యం తెలుసుకోవడం కదా. మనము అలా కాకుండా ఇది ఇలా ఉంది అని నువ్వు నమ్మినావు అనుకో, అది అలా ఉన్నా నీకు నువ్వు ఎలా నమ్మినావో అలాగే కనిపిస్తుంటది. నీ వాస్తవం అలాగే ఉంటది. కాబట్టి నమ్మక వ్యవస్థ అనేది మార్గం కాదు సత్యం తెలుసుకోవడం. కాబట్టి భీష్ముడు పాలిస్తే నమ్మక వ్యవస్థలో ధర్మం పూర్తిగా వికసించేది కాదు. ధర్మ స్థాపన అనేది జరిగేది కాదు. ఎంతవరకు తెలుసో ఆయనకు అంతవరకు ఉండేది. అది విధానం కాదు, ప్రజలకు ఇచ్చే విధానం అది కాదు. నమ్మక వ్యవస్థ అనేది ప్రైమరీ స్టేజ్ లో నీకు తెలియనప్పుడు నువ్వు ఒకదాన్ని నమ్మి చేయడం వల్ల నీకు ఆ ఫలితం వస్తుంది. తెలియనప్పుడు నువ్వు ఒకదాన్ని నమ్మి సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అన్నట్టు. తర్వాత నువ్వు హయ్యర్ స్టేజ్కి వెళ్ళే కొద్దీ నమ్మక వ్యవస్థ కాదు, సైంటిఫిక్ టెంపర్ కావాలి, సత్య శోధన కావాలి. ఓకే, ఆ చేప అనేది సత్య శోధనకు ప్రతీక అనమాట. సత్య శోధనకి ప్రతీక. సత్యవతి అంటే ఆ సత్య శోధకురాలు ఆమె. అందుకే ఆమె నమ్మకాన్ని రాజ్యం వెళ్ళడానికి ఒప్పుకోలేదు. నమ్మకం కింద ఆమె రాజ్యం ఉండడానికి ఒప్పుకోలేదు. మనకు కథలో ఆమె స్వార్థపరురాలలాగా కనిపిస్తారు. భీష్ముడే ఏలి ఉంటే అలా ఉండేది కాదు కదా. కానీ భీష్ముడికి పూర్తి ధర్మం తెలియదు. పూర్తి ధర్మం తెలిసి ఉంటే ఆయన అంత అధర్మం జరగనిచ్చేవాడు కాదు. కాబట్టి ఆయన నమ్మకానికి కట్టుబడిపోయినాడు అంతే. ఆయనకు జ్ఞానం పూర్తిగా ఉంటే ఆయన అట్లా నమ్మకానికి కట్టుబడి ఉండకుండే. అట్లా ఒక దానికి కట్టుబడి ఉండకుండే. కృష్ణుడు ఉంటాడు, దేనికన్నా కట్టుబడి ఉంటాడా? ఏదైతే అల్టిమేట్ ట్రూత్ కి తీసుకెళ్తాడో అటు సైడ్ వెళ్తాడు. నువ్వు ఒకదానికి కట్టుబడి ఉండడు ఆయన. సత్యం ఎటువైపు ఉంటే అటువైపు అది తిరుగుతాడు ఆయన. ఒకదానికి ఫిక్స్ అయి ఉండడు. ఒక ఆలోచన విధానం ఒక ఆలోచనకే ఉండిపోడు. ఇది అడ్డుపడుతుంది సత్యం మార్గంలోకి అంటే దాన్ని పక్కకు తీసేస్తాడు. భీష్ముడు అలా తీయలేడు. అది అధర్మం జరుగుతుంది అని తెలిసినా గానీ దానికి కట్టుబడి ఉంటాడు భీష్ముడు. అందుకే కదా ద్రౌపదిని కళ్ళ ముందర వస్త్రాభరణం చేస్తుంటే కూడా మాట నేను ప్రతిజ్ఞాబద్ధుణ్ణి అని ఆ అధర్మం జరుగుతుంటే కూడా చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ ప్రతిజ్ఞ వల్ల ఏం లాభం? అంటే అలా ప్రతిజ్ఞకు కట్టుబడి ఉండడం కూడా మంచిదే కదండి. అది మంచి క్వాలిటీ. కానీ వివేకం లేని ఆ క్వాలిటీ అనర్థానికి దారితీస్తుందని మహాభారతం చెప్తుంది. చివర్లో కృష్ణుడు చెప్తాడు, ఇంత అనర్థాలు జరగడానికి, ఇంత వినాశనం జరగడానికి కారణం ఎవరు అంటే దుర్యోధనుడు కాదు. ఓకే, మీరు ఎవరైతే ధర్మం తెలిసి కూడా స్తబ్దంగా మీ ప్రతిజ్ఞలకు కట్టుబడి ఎవరైతే నిలబడిపోయిందో ఓకే, వాళ్ళందరూ మీరే కారణం. ఎవరెవరిని కారణం అని చెప్తాడంటే భీష్మ పితామహుడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు. వీళ్ళ మనసులో ధర్మ భావన ఉంది. ఓకే, కానీ ప్రతిజ్ఞలకు కట్టుబడిపోయింది. ప్రతిజ్ఞనే అల్టిమేట్ అనుకుంటున్నారు. మీరు అన్నట్టు మాటకు నిలబడడం అనేది మంచి క్వాలిటీ. కానీ అది
అది అందరికి చెడు చేస్తుంది అన్నప్పుడు ఆ మాటని పక్కకు పెట్టడం అనేది కూడా అది మన వివేకానికి, మనకు అది ఎవరు అంటే వివేకం ఉన్నవాడు ఆ పని చేస్తాడు. ఒక విదురుడు గాని కృష్ణుడు గాని అక్కడ దీనివల్ల జరుగుతుంది, ఇంతమందికి హాని జరుగుతుంది అంటే ఆ ప్రతిజ్ఞను కూడా భంగం చేస్తాడు కృష్ణుడు. కృష్ణుడు ప్రతిజ్ఞ చేస్తాడు యుద్ధానికి ముందు, నేను ఆయుధం పట్టను అని, నేను ఆయుధం పట్టను అని ప్రతిజ్ఞ చేస్తాడు. కానీ మధ్యలో ఒకసారి ఆయుధం పట్టుకుంటాడు. భీష్ముడు 10 రోజులైనా కానీ చనిపోకుండా యుద్ధం చేస్తూ ఉంటే మొత్తం ఇక్కడ పాండవుల సేన మొత్తం నాశనం అయిపోతుంటే అక్కడ పాండవులు ఏమో తాతని కొట్టరాదు తాతని కొట్టరాదు అనుకుంటా వాళ్ళు ఆయనని చూసి చూడనట్టు నిరాశ నిస్పృహలతో ఆయనతో యుద్ధం చేయడం, ఆయనేమో విధ్వంసం చేసి వీళ్ళ మొత్తం సైన్యాన్ని నాశనం చేస్తుంటే అప్పుడు ఏమవుతుంది, అధర్మం గెలుస్తుంది, ధర్మం ఓడిపోతుంది. కాబట్టి ఆయన ఏం చేశాడు, నువ్వు చంపకపోతే నేనే చంపుతా అని అర్జునుడికి చెప్పి ఆయన అప్పటిదాకా ఆయుధం పట్టను అన్నవాడు తను ఆయుధం బట్టి భీష్ముడి మీదకి నేను చంపుతాను, నేను సత్యవంతుణ్ణి కాబట్టి ఆయనకి గర్వం అన్నమాట. ఎవరికి? భీష్ముడికి. నేను ప్రతిజ్ఞాబద్ధుణ్ణి, నా దగ్గర ధర్మం ఉంది కాబట్టి ఇదే గొప్ప ధర్మం కాబట్టి నా వైపు ఎవరు రాలేరు, నన్ను ఎవరు ఏం చేయలేరు అని ఆయన అంటే, నిన్ను ఎవరు ఏం చేయలేరు అనుకుంటున్నావు కదా, ఏ ప్రతిజ్ఞ ఏది కూడా నన్ను ఏం చేయలేదు, అన్నింటిని బూటకంగా మార్చగలను నేను, నిన్ను చంపడానికి నాకు ఆయుధాలు కూడా అవసరం లేదు అని ఈ బండి చక్రం చాలు అని బండి చక్రం తీసుకుంటాడు చంపడానికి. ఎవరు సార్? కృష్ణుడు ఓకే. భీష్ముని చంపడానికి. అంటే ఆయుధం పట్టను అన్నవాడు, యుద్ధం చేయను అన్నవాడు మొట్టమొదట్లో ప్రతిజ్ఞ చేశాడు, యుద్ధం చేయను ఆయుధం పట్టను అన్నవాడు బ్రేక్ చేశాడు ఆ రూల్. నేను బూటకంగా మార్చలేని ఏ శపథాలు గాని, ఏ ప్రతిజ్ఞలు గాని, ఏ ధర్మం గాని లేదు, నేను తలుచుకుంటే నిన్ను ఇప్పటికిప్పుడు చంపేస్తాను అని చెప్పి ఆయన బండి చక్రం తీసుకొని, నాకు ఆయుధాలు కూడా అవసరం లేదు నిన్ను చంపడానికి అని బండి చక్రం తీసుకొని ఆయన మీదకి వెళ్తాడు. ఆయన బాణాలు వేస్తాడు తన కాన్ఫిడెన్స్ తో. ఆయన బాణాలు వర్షం కురిస్తే ఎవరైనా పోతారు. అలాంటిది ఈయన దరిదాపుల్లో కూడా బాణాలు రాలేకపోతాయి, కృష్ణుడు దరిదాపుల్లో కూడా. అప్పుడు అర్థమవుతుంది భీష్ముడికి, నా బాణాలకి ఎదురే ఉండదు, అలాంటిది నువ్వు నీ దరిదాపుల్లో కూడా రాలేకపోతున్నాయి, ఎవరు నువ్వు ఇంతకు అని అప్పుడు అడిగినప్పుడు ఆయన అసలు విషయం చెప్తాడు. నీవు ధర్మం అనుకుంటున్నావు, ఏదైతే ధర్మం అనుకుంటున్నావో అది పూర్తి ధర్మం కాదు, ధర్మం తెలిసి ఉంటే ఇంత వినాశనమే జరగనిచ్చేవాడు కాదు. అప్పుడు ఆయన మనస్సు మార్చుకొని తన స్వయంగా తనకు చనిపోవడానికి అంగీకరిస్తాడు. అంటే మన నమ్మక వ్యవస్థ మారాలి అంటే జ్ఞానం రావాలి. తను యాక్సెప్ట్ చేస్తే ఆ జ్ఞానం వల్ల ఈ నమ్మకం డిజాల్వ్ అయిపోతుంది. ఆ నమ్మక వ్యవస్థ డిజాల్వ్ అయితే గాని జ్ఞానం యొక్క విస్తృత జరగదు, ధర్మస్థాపన జరగదు. మన మనసులో ధర్మస్థాపన జరిగితే అది జీవితంలో ధర్మస్థాపన జరుగుతుంది. ధర్మస్థాపన జరగాలంటే ముందు భీష్ముడు చావాలి, అంటే నమ్మక వ్యవస్థ రావాలి. ఈ నమ్మక వ్యవస్థ ద్వారానే ఈ మతాలన్నీ సృష్టించబడ్డాయి. ఉన్నది సత్యం ఒకటే, కానీ వాడు ఏది ఏ యాంగిల్లో చూశాడో దాన్నే పూర్ణ సత్యం అనుకుంటున్నాడు.
అల్లా అంటేనే కరెక్ట్. ఓకే, ఈశ్వర్ అంటే రాంగ్. ఉన్నది అది ఒకటే, లాంగ్వేజ్ డిఫరెన్స్ అనే చిన్న అది అర్థం కాకుండా. అది సో మీనింగ్ ఇవన్నీ కూడా అలాగే వస్తుందంట కదండి సార్. అల్లాహ్ అని అంటే ఈశ్వర అనే వస్తుందంట కదండి. కానీ పిచ్చి మనకి, ఈ లాంగ్వేజే ఆ, కరెక్ట్, అరబికే కరెక్ట్. ఎందుకంటే అల్లా అవును. ఇచ్చాడు ఇది. అవతలోడు ఎవడిచ్చాడు? మరి సరే నీకు ఇది అల్లా ఇస్తే అవతలోడిని ఎవడు సృష్టించిండు? అల్లా సర్వాంతర్యామి కదా, అల్లా క్రియేషన్ కదా ఇది. మళ్ళీ అవతల వాడిని ఎవడు సృష్టించాడు? ఫోన్ సైతాన్ని ఎవడు సృష్టించాడు? సృష్టికర్త ఉమ్, అల్లా కదా. మళ్ళీ ఆ సైతాన్ని అవును. ఎవడు సృష్టించిండు? ఉం? ఉమ్, అల్లాకి తెలియని సైతాన్ ఎక్కడి నుంచి వస్తాడు సృష్టిలో? అంటే సైతాన్ని కూడా సృష్టించింది అల్లానే కదా. అవును మరి. అవును. మరి కదా. కానీ ఆ కాన్సెప్ట్ వానికి అర్థం కాదు. మూర్ఖంగా వాడు ఇదే ఇదే కరెక్ట్, ఇది చెప్పాడు ఇదే కరెక్ట్, ఇది చెప్పాడు ఇదే కరెక్ట్ అంటాడు. అల్లా వేరు, సపరేట్ గా సైతాన్ వేరు, వారిద్దరు ఇట్లాగా అని అనుకుంటారు. ఇట్లా డివైడ్ అనుకుంటారు. బట్ ఈయననే అంటే సృష్టించారు ఇక్కడ మిగతా అనేది. మతాలు, మిగతా మతాలందరూ సైతాన్ మతాలు అని, వాళ్ళ మతం మాత్రమే దేవుడి మతం అని అట్లా అంటారు. ఇట్లా ఎవరికి వాళ్ళు, హిందువులు హిందువులది కరెక్ట్ అంటారు, ముస్లింలు కరెక్ట్ అంటారు, క్రిస్టియన్లు మాది అని. ఇది నమ్మక వ్యవస్థ. నీది కరెక్టా, నీది కరెక్టా అనేది ఏది రీసెర్చ్ చేయాలి. ఉమ్, ఆ నమ్మక వ్యవస్థని తీసేయాలి, చంపేయాలి. అది భీష్ముడు అన్నమాట. నమ్మక వ్యవస్థనే భీష్ముడు. నమ్మక వ్యవస్థతో సత్యం తెలియదు. నువ్వు చూడని దాన్ని నువ్వు నమ్ముతుంటావు, నీకు తెలియని దాన్ని నువ్వు నమ్ముతూ ఉంటావు. అది సత్యమా కాదా అనేది నీకు తెలియదు. నువ్వు ఎవరో చెప్పారు, ఏదో పుస్తకంలో ఉంది, ఉమ్, అదే సత్యము అనుకుంటుంటావు. అది సత్యమా? అది సత్యమైతే ఎంతవరకు సత్యము? ఉమ్. ఇవన్నీ నువ్వు ఆలోచించవు. కాబట్టి ఆ నమ్మక వ్యవస్థకు అంత ఇంపార్టెన్స్ ఉంది. అందుకే భీష్ముడిని చంపడం అనేది అంత కష్టం అన్నది మనకు చూపించారు అన్నమాట. సో ఇప్పుడు సత్యవతిని పెళ్లి చేసుకున్నారు. సత్యవతికి ఇద్దరు పిల్లలు పుట్టిండ్రు. ఒకడు చిత్ ఒకడు చిత్రాంగదుడు, ఇంకొకడు విచిత్ర వీరుడు. ఓకే, శంతనుడికి ఓకే సార్. ఎస్ సార్. శంతనునికి సత్యవతికి ఇద్దరు పిల్లలు పుట్టారు. చిత్రాంగదుడు, విచిత్ర వీరుడు. విచిత్ర వీరు. ఓకే, అంటే స్ట్రాంగ్ మైండ్ కి ఇప్పుడు ఒక సత్యం అనే బీజము యాడ్ అయింది, క్యారెక్టర్ గా వచ్చింది. ఓకే, గంగా పోయి అంటే శక్తి పోయి ఇప్పుడు జ్ఞాన బీజం వచ్చింది. జ్ఞాన బీజం వచ్చింది. ఓకే, ఇప్పుడు వాళ్ళకు దానికి అంటే ఊహాశక్తి. ఓకే, చిత్రాంగదుడు అంటే ఊహాశక్తి. విచిత్ర వీరుడు అంటే ఆ శక్తిని డిఫరెంట్ గా ఖర్చు చేసేవాడు. శక్తిని డిఫరెంట్ గా, వీర్యం అంటే శక్తితో తయారయ్యేది. ఓకే, వీర్యం అనేది శక్తితో తయారయ్యేది. విచిత్ర వీరుడు అంటే ఈ శక్తిని రకరకాల కోరికలకు ఖర్చు చేస్తారు. అంటే ఆపోజిట్ అనుకోవచ్చా సార్ మనం ఇక్కడ? చిత్రాంగదుడికి ఉండే జ్ఞాన ప్రతీకకు ఈ ఈ ప్రతీక ఆపోజిట్ అనుకోవచ్చా? వీళ్ళిద్దరూ డిఫరెంట్. ఈయన ఊహాశక్తి, ఈయననేమో ఊహ. ఈ శక్తిని డిఫరెంట్ గా ఖర్చు చేసేవాడు. మనోవికారాలకి అంటే రకరకాల కోరికలు వస్తాయి, ఆ కోరికలకి ఖర్చు చేస్తుంటాడు. విచిత్ర వీర్యుడు రకరకాల మనోవికారాలకి ఆ శక్తిని అంతా ఖర్చు చేస్తూ ఉంటాడు. ఈ విచిత్ర వీరుడు క్షయవ్యాధితో చనిపోయాడు. క్షయవ్యాధితో చనిపోయాడు.
విచిత్ర వీరుడు చిత్రాంగదుడు అనేవాడు తనలాంటి ఇంకొక మన ఓ, గంధర్వుని చేత చంపబడ్డాడు. ఓకే, తనలాంటి ఇంకొక గంధర్వుని చేత చంపబడ్డాడు. విచిత్ర వీరుడేమో క్షయవ్యాధితో చనిపోయాడు. అంటే వీడు క్షయవ్యాధి. చనిపోయాడు అంటే క్షీణించిపోయింది, శక్తి అంతా క్షీణించిపోయింది. రకరకాలుగా ఖర్చు చేస్తుంటే ఏమవుతుంది, క్షీణించిపోతాడు, ఆ, పోయాడు. సో అయితే ఈ చనిపోక ముందు ఆ చిత్రాంగదుడేమో ఫస్ట్ పెళ్లి కాకముందే చనిపోయాడు. ఓకే, ఇవి మనో ఫ్యాకల్టీస్. ఇవి ఇప్పుడు ఫ్యాకల్టీస్ స్టార్ట్ అయ్యాయి, మనసు స్టార్ట్ అయింది. ఓకే, వాళ్ళు మాతృకలు, శంతనుడు గంగా అనేది మాతృకలు. అక్కడ నుంచి ట్రాన్స్ఫర్మేషన్, మనస్సు యొక్క స్ట్రక్చర్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఓకే, ఊహాశక్తి వచ్చింది. ఆ, తర్వాత దాన్ని, ఆ శక్తిని రకరకాలుగా ఖర్చు పెట్టే మనో వికారాలు వచ్చాయి. ఓకే, ఈ ఈ ఈ విచిత్ర వీరుడికి పెళ్లి చేద్దామని అనుకున్నారు. ఓకే, పెళ్లి చేద్దాం అనుకున్నప్పుడు కాశీరాజు ఆ, స్వయంవరం ప్రకటించిండు. కాశీరాజుకు ముగ్గురు కూతుర్లు. ఓకే, అంబ, అంబిక, అంబాలిక, అంబాలిక. ఈ ముగ్గురు. అయితే అంబ ఇంతకు ముందే ఒక రాజుని ప్రేమించింది. ఓకే, అంబ అంటే డైనమిక్ ఎనర్జీ. ఓకే, అంబ అనేది డైనమిక్ ఎనర్జీ. అంబిక అంటే కొంత ఫియర్ బేస్డ్ ఎనర్జీ. ఫియర్ బేస్డ్ ఎనర్జీ. అంబాలిక అంటే నాదంతా జాగ్రత్త. హలో నాదంతా బొట్టు వస్తాను. హలో ఓకే, సార్ హలో కంటిన్యూ అవ్వండి సార్, మ్యూట్ చేసేసాను. గిల్టీ కాన్షియస్నెస్ తో ఉన్న ఎనర్జీ అంబాలిక అంటే. అంబాలిక అంటే అంబాలిక అంటే గిల్టీ కాన్షియస్నెస్ తో ఉండే ఎనర్జీ. అంబిక అంటే ఫియర్ బేస్డ్ ఎనర్జీ. ఓకే, ఫియర్ బేస్డ్. అంబ అంటే డైనమిక్ ఎనర్జీ. అంబ. ఓకే, ఈ అంబనే శిఖండి అవుతుంది తర్వాత నెక్స్ట్ జన్మ. ఈ అంబనే భీష్ముని చంపడం కోసం శిఖండిగా మారుతుంది. అంటే నెక్స్ట్ జన్మలో, ఆ జన్మలో ఆమె దేహత్యాగం చేసేస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు వీళ్ళని పిలవలేదు, హస్తినాపురాన్ని ఇన్వైట్ చేయలేదు. అయితే అక్కడ స్వయంవరం జరుగుతుంది, వాళ్ళను తీసుకురాపో, మన విచిత్ర వీరుడికి పెళ్లి చేద్దామని సత్యవతి ఆయనను పంపిస్తుంది, ఆయన సేనాధిపతి. సో ఆయన వెళ్తాడు. సో ఆయన ఏం చేస్తాడు అంటే, నాతో ఎవరన్నా, నేను రాజు, మా కాబోయే రాజు, నా తమ్ముడు విచిత్ర వీరునికి భార్యలుగా వీళ్ళని తీసుకెళ్లాలనుకుంటున్నాను, ఎవరన్నా తన అబ్జెక్షన్ ఉంటే నాతో యుద్ధం చేయండి అని చెప్తాడు. భీష్ముడు అంటే ఇంకా అందరికి తెలుసు ఎవరు రారు. అందులో అంబని ప్రేమించిన వాడు వస్తాడు. వాడిని ఊరికే జస్ట్ ఒక ఒక ఆ, దాంతో ఇలా కొట్టేసరికి ఎగిరిపోయి పడిపోతాడు. సో వాడు ఓడిపోతాడు. సో ఇంక ఈ ముగ్గురిని తీసుకొని వచ్చేస్తాడు. అయితే ఆమె అబ్జెక్షన్ చేస్తుంది, నేను ఆల్రెడీ నీకు ప్రేమించాను, ఇలా నీతో యుద్ధం చేసిన ఆయనని ప్రేమించాను నేను ఆల్రెడీ అని చెప్తే, మరి ముందే చెప్పకూడదా ఈ మాట? సరే, నాకు నువ్వు ఇంకా మిగతా వాళ్ళు కూడా ప్రేమించారా అని అడుగుతారు. వాళ్ళు లేదు అంటే, సరే ఈ ఇద్దరిని తీసుకెళ్తాను, మీ నువ్వు ప్రేమించావు కాబట్టి ఆ రాజునే పెళ్లి చేసుకో, నిన్ను స్వతంత్రురాలను చేసేస్తున్నానని వదిలేస్తాడు ఆయన. సో ఆమెని ఆ రాజు దగ్గరికి పంపిస్తాడు. ఈ ఇద్దరిని తీసుకొచ్చి ఈయనకు విచిత్ర వీరుడికి పెళ్లి చేస్తాడు. అక్కడ వాడి దగ్గరికి వెళ్తే ఆయన నన్ను ఓడించి తీసుకెళ్ళాడు కాబట్టి నువ్వు ఆయన మనిషివి, నేను ఒక క్షత్రియుడిగా నేను నిన్ను యాక్సెప్ట్ చేయలేనని పంపించేస్తాను.
సో వీళ్ళిద్దరికి పెళ్ళి అవుతున్నప్పుడే ఆమె కూడా వచ్చి ఆమె వాదన చేస్తుంది అనమాట. మళ్ళీ నన్ను ఎవరు పెళ్లి చేసుకోవాలంటే నిన్ను అక్కడ ఇచ్చి వచ్చేస్తాం కదా అంటే వాడు ఒప్పుకోవట్లేదు. అంటే మరి ఎట్లా, సరే ఇప్పటికైనా విచిత్ర వీరుడికి మూడో భార్యగా చేస్తాము అని చెప్తారు. లేదు, నేను నన్ను గెలుచుకున్నది నువ్వు కాబట్టి నువ్వే నన్ను పెళ్లి చేసుకోవాలా, నాకు ప్రతిజ్ఞ ఉంది, నాకు ఆజన్మ బ్రహ్మచారిగా ప్రతిజ్ఞ ఉంది అంటే నీ ప్రతిజ్ఞతో నాకు సంబంధం లేదు, నీ ప్రతిజ్ఞ భంగం అవ్వాలనే నేను ఈ కోరిక అడుగుతున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వే చేసుకోవాలి, నేను అది చేయలేను అని చెప్తాడు. సో నేను ప్రపంచంలో ఉన్న రాజులందరికీ వెళ్తాను, నీ మీదకి యుద్ధానికి తీసుకెళ్తాను అని చెప్పి ఆమె యుద్ధాన్ని తీసుకెళ్తే నిన్ను ఓడించి అయినా పెళ్లి చేసుకోవాలి, నీ వ్రతం భంగం చేయాలి, నీ ప్రతిజ్ఞ భంగం చేయాలి. అయితే ఆమె వెళ్తూ ఉంటే నన్ను ఓడించడానికి ఎవరు రాలేరు, నన్ను ఒకవేళ నా మీదకి రావగలిగిన వాడు ఎవరన్నా ఉంటున్నారంటే అది నా గురువు పరశురాముడు, ఆయన దగ్గరికి వెళ్ళి అడుగు అని చెప్పి భీష్ముడే సజెషన్ ఇచ్చి, ఒకవేళ నేను అధర్మపరుడిని అయితే నా గురువే నన్ను శిక్షించగలడు, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు నన్ను శిక్షించలేరు అని చెప్పి పంపిస్తాడు. ఆమె పరశురాముని దగ్గరికి వెళ్ళి ఆయనని రకరకాలుగా అడిగినా నా శిష్యుడు తప్పు చేయడు అని చెప్తాడు, అది చేస్తూ ఇంకా ఆమె ఆఖరికి ప్రాణత్యాగం చేయబోతుంటే ఆమెకు తన శిష్యుడి యొక్క ధర్మ అంటే నీతి నిజాయితీని నిరూపించడం కోసం ఆయన యుద్ధం చేయడానికి ఒప్పుకుంటాడు. సో పరశురాముడికి భీష్ముడికి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం వల్ల ఎంతో వినాశనం జరుగుతుంటే వాళ్ళు శివుడే ప్రత్యక్షమై స్వయంగా ఆ యుద్ధాన్ని ఆపి ఆమెకు వరం ఇస్తాడు అనమాట. అంబకి నువ్వు ఎప్పుడైనా ఒక మంచి పనిలో పాల్గొంటే, ధర్మ స్థాపన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అప్పుడు నువ్వు ఈ భీష్ముడి చావుకి కారణం అవుతావు నువ్వు అప్పుడు అని వరం ఇస్తాడు. సో ఆమె ఏం చేస్తుంది అంటే, నేను ఇంకా ఇప్పుడు ఈ జన్మలో అది కుదరతలేదు కాబట్టి ఓకే, ఇంకా నేను ఈ శరీరాన్ని వదిలేస్తున్నాను అని, నేను నెక్స్ట్ మళ్ళీ నిన్ను చంపడం కోసమే పుడతాను నేను అని ఆమె శరీరాన్ని వదిలేస్తుంది. ఆమె శరీరాన్ని వదిలేసి శిఖండిగా ద్రుపద రాజుకి పుడుతుంది. అది ఇలా అయిందా. ఇప్పుడు ఈ విచిత్ర వీరుడు కూడా వీడు వ్యసనాలకు పాల్పడి చనిపోతాడు, అంటే ఎనర్జీ అంతా వేస్ట్ చేసేస్తుంటాడు, పిల్లలు కాకముందే చనిపోతాడు. సో వీడు చనిపోగానే ఏమవుతుంది, ఇప్పుడు కురువంశం మళ్ళీ మొదటికి వచ్చేసింది, వారసులు లేరు, ఉన్న ఇద్దరు కొడుకుల్లో ఇద్దరు చనిపోయింది, ఇద్దరు భార్యలు విడోస్ మిగిలిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అని అనుకున్నప్పుడు ఒక టెక్నిక్ ఉంది, ఒకవేళ ఎవరైనా రాజవంశం నిర్వంశం అవుతుంది అన్నప్పుడు నియోగం అనే ప్రక్రియ ద్వారా ఎవరైనా యోగేశ్వరుడి ద్వారా పిల్లల్ని కనొచ్చు, అప్పుడు వాళ్ళు వీళ్ళ పిల్లలుగానే పెరుగుతారు, సో వీళ్ళ వంశం అలా నిలపొచ్చు అన్నప్పుడు ఆమెకు ఐడియా వస్తుంది సత్యవతికి. ఈమెకు శంతన మహారాజుతో పెళ్లి కాకముందే సత్యవతికి ఒక కొడుకు ఉంటాడు, ఆయన వేదవ్యాసుడు. ఆయన ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆయన పుట్టంగానే ఒక బాలుడుగా ఎదిగి వెంటనే ఆయన తపస్సుకి వెళ్ళిపోతాడు వేదవ్యాసుడు. ఆయన వేదవ్యాసుడు ఎవరికి పుట్టాడంటే ఈ సత్యవతికి పరాశర మహర్షికి పుట్టాడు. పరాశర మహర్షి అనేవాడు పరాశరుడు అంటే అర్థం ఏంటి, శరం అంటే బాణం, అంటే మన ఆలోచన,
శరం అంటే బాన్, అంటే మన ఆలోచన, ఒక ఆలోచన. పరాశరం అంటే మనకు పైనుంచి ఇంజెక్ట్ చేయబడే ఒక ఆలోచన. ఓకే, పైలోకాల నుంచి ఇంజెక్ట్ చేయబడే ఒక ఆలోచన పరాశరుడు. పరాశరుడి ద్వారా ఓకే ఈ సత్యవతికి వ్యాసుడు అనేవాడు పుట్టాడు. అంటే మన ఆత్మజ్ఞాన వ్యాప్తి అనేది ఎలా జరుగుతుంది అంటే, వ్యాప్తి అనేది ఎలా జరుగుతుంది అంటే, పై లోకాల నుంచి మనకు ఒక ధర్మ స్థాపన జరగాలి అంటే మన ఆత్మజ్ఞానం స్ప్రెడ్ అవ్వాలి. అది ఎక్కడి నుంచి ప్రేరణ వస్తుంది అంటే, పైలోకాల్లోంచి మనకు ఒక ఇంట్యూషన్, గురువుల ద్వారా ఒక ఇంట్యూషన్ రూపంలో మనకు ఒక ప్రేరణ వచ్చేస్తుంది. మనం అందరం ఇప్పుడు ఇన్ని క్లాసులు ఎందుకోసం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఈ ప్రేరణ మీకు ఎలా వచ్చింది? మీరు ఒక ఛానల్ పెట్టారు, అక్కడ ఎస్వి కాంప్లెక్స్ లో మీరు క్లాసులు కండక్ట్ చేస్తున్నారు. నేను ఇక్కడ మా కాంప్లెక్స్ లో ఇక్కడ నెలకు 10,000 రూపాయలు వచ్చే షాప్ కూడా ఆ డబ్బులు వదులుకొని ఫ్రీగా మెడిటేషన్ సెంటర్కి ఇచ్చాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు చేస్తున్నాం అంటే ఇవన్నీ ఆ ప్రేరణ అనమాట. మనం అందరము ఒక ఇంటర్నల్ ప్రేరణతో ఉన్నాం, దాన్నే పరాశరుడు అంటాం. ఆ ప్రేరణ అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే పై లోకాల నుంచి ఆ ప్రేరణ వస్తుంది. మనం అందరం ఇక్కడ యాక్ట్ చేస్తున్నాం అంటే ఆ ప్రేరణ పైలోకాల నుంచి ఆ గురు మండలి లేదా హైరార్కీ వాళ్ళు మనకు ఆ ప్రేరణని ఇస్తారు. అది పరాశరుడు. సో ఆ పరాశరుడి ద్వారా ఈ సత్యం అనే బీజం ఉంది మన లోపల. ఈ సత్యం అనే బీజం ఉన్న వాళ్ళకే ఆ ప్రేరణ వస్తుంది. మళ్ళీ ఈ సత్యం అనే బీజం సత్యం అనే బీజం మన మనసులో లేకపోతే ఆ ప్రేరణ రాదు. పరాశరుడు ఆమెనే ఎందుకు అనుకున్నాడు, ఒక చేపలు పట్టే ఆమెనే ఎందుకు అనుకున్నాడు? ఎంతో మంది స్త్రీలు ఉంటారు కదా, ఎంతో మంది ఉంటారు. ఒక చేపలు పట్టే ఆమెకి ఫస్ట్ పరాశరుడితో కలవక ముందు ఆమె మత్స్యగంధి, అంటే మొత్తము ఆమెకు చేపల వాసన వచ్చేది. ఆమె చుట్టూ చేపల వాసన వచ్చేది. అలాంటి ఆమెను ఆయన ఎన్నుకున్నాడు. సో తర్వాత ఆమె సుగంధి అయింది. పరాశరుడితో ఎప్పుడైతే ఆమె కలిసిందో ఆమె సుగంధ భరితంతో అయిపోయింది. అంటే ఎప్పుడైతే మనకి పైలోకాల్లోంచి ఆలోచన వస్తుందో ఆత్మ జ్ఞానాన్ని స్ప్రెడ్ చేయాలి, ధర్మాన్ని స్థాపించాలి, అందరినీ ఆరోగ్యవంతుల్ని చేయాలి, ధ్యాన జగత్ చేయాలి అని ఎప్పుడైతే మనకు ఆలోచన వస్తుందో అప్పుడు మనం సుగంధ భరితులం అవుతాం. ఓకే, సో అలా ఆమె శంతన మహారాజుని ఆకర్షించగలిగింది ఆ సుగంధంతో. సో అలా స్టోరీ అయింది స్ప్రెడ్డింగ్ అనేది అక్కడ. అంతకు ముందు ఆ వేద వ్యాసుడు అనేవాడు జన్మించి పుట్టుతూనే పిల్లగాడిగా డైరెక్ట్ గా గర్భము పుట్టి 9 నెలలు ఇదంతా లేదు. వెంటనే ఆ పిల్లాడు పుట్టాడు, పుట్టంగానే ఇంత పిల్లాడయ్యాడు. ఆ పిల్లాడు చెప్పాడు, ఒక ద్వీపంలో జరిగింది ఇదంతా. ఓకే, ఒక ద్వీపంలో, నది మధ్యలో ఉండే ఒక ద్వీపంలో జరిగింది. అంటే ఈమె మత్స్య ఈమె వాళ్ళ నాయన పడవ నడిపి ఈమె కూడా నడిపేది అనమాట. పరాశరుడిని నది దాటించడానికి పోయినప్పుడు జరిగిన ఇన్సిడెంట్. సో ఇప్పుడు ఆయన పుట్టంగానే పిల్లాడు అయ్యాడు, బాలకుడు అయ్యాడు. అమ్మ నేను ఇంకా తపస్సుకి వెళ్ళిపోతున్నాను, నా పని, నేను పుట్టిన ప్రణాళికను వాస్తవంలోకి తీసుకురావాలంటే నాకు శక్తి కావాలి, దానికోసం నేను సాధనకి వెళ్తున్నాను. నువ్వు నీకు ఎప్పుడన్నా ఏదైనా అవసరం అయితే నన్ను తలుచుకో, నేను వచ్చి నీకు కావాల్సింది నేను చేసి పెడతాను అని ఆమెకు చెప్పి, నీకు ఎప్పుడు అవసరమైతే, జీవితంలో ఎప్పుడు అవసరమైతే అప్పుడు నన్ను తలుచుకో,
నీ కొడుకుగా నేను వచ్చి నీ కోరికను తీరుస్తాను అని చెప్పి ఆయనకు మాట ఇచ్చి ఆయన వెళ్ళిపోతాడు అన్నమాట తపస్సు. అది వేదవ్యాసుడు అలా పుట్టాడు. సో అంటే వ్యాప్తి అనేది, సత్య వ్యాప్తి అనేది అక్కడ మొదలైంది. ఓకే, సో ఇప్పుడు ఎక్కడున్నాం? చిత్రాంగదుడు చనిపోయాడు, విచిత్ర వీరుడు చనిపోయాడు. ఇప్పుడు సత్యవతికి ఆయన కొడుకు గుర్తుకొస్తాడు. ఇప్పుడు ఒక యోగి కావాలి, ఒక యోగి ఉంటే ఆ యోగి ద్వారా ఈ రాజవంశీకులు పిల్లలు కనొచ్చు, వాటి ద్వారా ఆ రాజ్యాన్ని వాళ్ళకి వాళ్ళ వంశీయులుగా ఉండవచ్చు. సో దాన్ని నియోగం అంటారు అన్నమాట. నియోగం. 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 సో నియోగ ప్రక్రియకు మళ్ళీ ఎవరు అనుకున్నప్పుడు ఆయన తన కొడుకే గుర్తుకొస్తాడు సత్యవతికి. ఆల్రెడీ వాడు పుడుతూనే యోగిగా ఉన్నాడు కదా, యోగి. సో నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వస్తాను అని కూడా చెప్పాడు. సో ఆయన పిలుస్తుంది, ఆయన పిలిచి ఇట్లా విషయం చెప్తే ఓకే అని చెప్పి ఆమెకు ఫస్ట్ కోడల్ని అంటే అంబికను పంపిస్తారు ఆయన గదిలోకి. ఆమె గదిలోకి పంపిస్తే ఆమె ఆయనను చూడంగానే ఆయన ఎనర్జీకి, ఆయన ఆకారానికి ఆమె భయపడుతున్నాడు. ఆ భయం వల్ల ఏమంటే ఆమె పుట్టేవాడు ఎవరు అంధుడు అవుతాడు. కళ్ళు లేకుండా, అంటే ఆమె కళ్ళు మూసుకుంటుంది భయంతో, ఆమె కళ్ళు మూసుకుంటుంది అన్నమాట. సో ఆ భయం వల్ల ఆమె చెప్తాడు, ఈమె భయం వల్ల భయపడిపోయింది కాబట్టి ఆమెకు అంధుడైన కొడుకు పుడతాడని చెప్తారు. సో లేక పిల్లలు లేక ఉన్నారని పిలిస్తే మళ్ళీ అంధుడ పుడితే వాడిని ఏం చేసుకోవాలి అన్నప్పుడు ఇంకొక కోడల్ని పంపిస్తారు. ఇంకొక కోడల్ని పంపిస్తే ఆమె ఒక మొత్తము ఫియర్, గిల్టీ కాన్షియస్నెస్ తో ఆమె లోపలికి వెళ్తుంది. గిల్టీ కాన్షియస్నెస్ తో ఆయనతో ఉంటుంది. అప్పుడు ఆమె గిల్టీ కాన్షియస్నెస్ వల్ల ఈయనకు పాండు ఏమంటారు, వైట్ గా పేలిపోయిన కలర్ లో ఆ పిల్లాడు పుడతాడు. అయితే ఈ ధృతరాష్ట్రుడు మొట్టమొదటిగా పుట్టినవాడు అంధుడైన వాడు ధృతరాష్ట్రుడు అని పేరు పెడతారు. ఆయన పాండు వైట్ గా ఉన్నాడు కాబట్టి పాండు అని పెడతారు. సో ఇక్కడ మనసులో రెండు కొత్త శక్తులు జనించాయి. ధృతరాష్ట్రుడు అనేది తమోగుణం, తమసోమ జ్యోతిర్గమయ అంటారు కదా. అంటే ఈయన కళ్ళు లేవు, సత్యాన్ని చూడలేదు, కాబట్టి ఇది చీకటి, తమస్సు అంటారు. ఆయన కళ్ళు లేవు, చీకటే ఉంటుంది అప్పుడు. సో ఆయన తమో గుణానికి ఆయన ప్రతీక. ధృతరాష్ట్రుడు అనేవాడు తమో గుణం. ఈయన పాండురాజు అంటే సత్వగుణం. ఈయన చూడగలడు, కాకపోతే అపరాధ భావం ఎక్కువ, ఆయనకు మంచితనం ఎక్కువ అన్నమాట. ఈయనకు శుద్ధ సాత్వికత్వం, అపరాధ భావం ఎక్కువ. ఆ అపరాధ భావం వల్లనే ఆయన రాజ్యాన్ని కూడా వదిలేసిపోతాడు. నేను తప్పు చేశాను కాబట్టి నా రాజ్య పాలనకు అర్హుణ్ణి కాదు అని వదిలేసిపోతాడు. ఆయన రాజుగా ఉండొచ్చు కానీ వదిలేసిపోతాడు అపరాధ భావం వల్ల. ఆయన తెలియక చేశాడు తప్పు, కానీ తెలియక బాణం వేశాడు అక్కడ, కానీ ఆయన దానికి కూడా ఆయన అపరాధ భావంతో రాజ్యాన్ని వదిలేసిపోయాడు. అట్లా అనమాట. ఆయన అంటే గిల్టీ కాన్షియస్నెస్ తో ఉంటాడు. ఆ కారణంగానే ఆయనకు ఆ రోగం అనమాట, పాండు రోగం అంటారు. వైట్ గా
బాడీ వైట్ గా ఉంటుంది. సో ఇది ఆ పాండురాజు అంటే సత్వగుణం, ధృతరాష్ట్రుడు అంటే తమో గుణం. తమో. ఈ తమో గుణానికి భార్య ఎవరు అంటే ఆ గాంధారి. గాంధారి. గాంధారి అంటే గత జన్మలో పుణ్యం. ఓకే, గాంధారి అంటే గత గాంధారి జన్మ. అంటే అర్థమా సార్ అది? గాంధారి అంటే గతం అన్నమాట. గంధము అంటే ఏంటి? ఆ ఈ గాంధార దేశంలో మొత్తం సువాసనలు తో కూడిన సుగంధ ద్రవ్యాలు దొరికేవి. సో వాసన అంటే మనం పూర్వజన్మల వాసన అని చెప్తాం కదా. అవును. ఇప్పుడు గంధం అంటే వాసన, ఆ రూమ్ లో ఏదో మనము పెడతాం, ఇక్కడ ఈ రూమ్ లో మనకు వాసన కనిపిస్తుంది. అంటే కారణం కనపడదు కానీ కార్యం కనిపిస్తుంటది. వాసన సుగంధం వస్తుంటది, ఎక్కడో వంట చేస్తుంటారు, ఇక్కడ గుమగుమలాడుతుంటది. ఇక్కడ మనం ఈ వాసన చూస్తుంటాం కానీ ఈడ వంట ఎవరు చేయట్లేదు, ఏదో పక్క రూమ్ లో చేస్తుంటారు. అంటే కార్యం ఇక్కడ కనపడదు, కారణం కనపడదు కానీ కార్యం కనిపిస్తుంటది. అంటే గతం, గాంధార దేశం అంటే గతం. ఆ గాంధార దేశంలో పుణ్యకర్మకు ఫలితంగా వచ్చింది గాంధారి. స్త్రీతత్వం ఎప్పుడు పాజిటివ్ వైపు ఉంటుంది. స్త్రీగా ఉంది క్యారెక్టర్ అంటే పురాణాల్లో అది పాజిటివ్ వైపు, పాజిటివ్. దానికి అపోజిట్ గా పాప కార్యాలకు ఫలితంగా ఉన్నవాడు శకుని. ఓకే, శకుని అంటే గద్ద అని అర్థం. ఓకే, గద్ద అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ కి ప్రతీక. గరుత్మంతుడు అంటే మన కారణ శరీరానికి ప్రతీక. ఓకే, గరుత్మంతుడు వ్యూ హైగా ఉంటది. ఇంకా గద్ద అనేది ఈ ప్రాపంచికంగా చూస్తుంటది. గద్ద అంటే కన్నింగ్ నెస్ ఉంటది దీంట్లో. కృష్ణుడు శకుని ఇద్దరు ఒకటేలాగా పనిచేస్తుంటారు, ఇద్దరు తెలివిని ఉపయోగిస్తుంటారు. కాకపోతే కృష్ణుడి దాంట్లో ధర్మ ఇంటెన్షన్ ఉంటుంది, ధర్మస్ఫూర్తి ఉంటుంది. తెలివిగా చేస్తుంటాడు కానీ దాంట్లో ధర్మస్ఫూర్తి ఉంటుంది. అధర్మము చేయడు ఆయన, ధర్మాన్ని గెలిపించడం కోసమే తెలివిని వాడుతుంటాడు. కానీ వీడి దాంట్లో తెలివిని వాడుతుంటాడు కానీ వీడు అధర్మాన్ని గెలిపించడానికి నేను తెలివితేటలు అంట వాడుతుంటాడు. ఎవరు? శకుని. అంటే ఇది లోయర్ స్టేజ్, ఇది హయ్యర్ స్టేజ్. లోయెస్ట్ లెవెల్లో మనం అధర్మం వైపు మన తెలివిని ఉపయోగిస్తాం, హయ్యర్ స్టేజ్ లో ధర్మం వైపు మన తెలివిని ఉపయోగిస్తాం. తెలివి మంచిదే, కత్తి మంచిదే, మర్డర్ చేయొచ్చు, లేదా మంచి కూరగాయలు తరగడము, లేదా క్రియేటివిటీ చేయొచ్చు దాంతో. సో ఇది అనమాట. ఆ శకుని అనేవాడు మన సబ్ కాన్షియస్ మైండ్. మన సబ్ కాన్షియస్ నుంచి ప్రొజెక్ట్ అవుతుంటాయి మన కర్మ ఫలితాలు. కుటిల బుద్ధి అనుకోవచ్చు. కుటిల బుద్ధికి ప్రతీక శకుని. అంటే అది గద్దలాగా తన్నుకుపోతుంటది మన దురదృష్టం. కానీ సబ్ కాన్షియస్ మైండ్ కూడా ఒక రకంగా మంచిదే అంటారు కదా సార్, అంటే గుర్తు చేస్తుంటుంది మనం జ్ఞాపకాలని కానీ. అది మంచిదే, అది ఎప్పుడు సద్బుద్ధితో ఉన్నప్పుడు మంచిది. సబ్ కాన్షియస్ మైండ్ మంచిది. కానీ ఇక్కడ ఉన్నది వీడి సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్నది వీడి కుటిల బుద్ధి, గాంధారం వైపు ఉన్నది కుటిల బుద్ధి. అంటే ఈ కుటిల బుద్ధి చెడు కర్మల ద్వారా, బుద్ధి కర్మానుసారిణి అంటాం కదా. అంటే చెడు కర్మలు చేయడం వల్ల వచ్చిన బుద్ధి కుటిల బుద్ధి. అక్కడ తెలివితేటలంతా వినాశనానికే, అధర్మం వైపే చేస్తుంటారు. తెలివి ఉంది, ఆ తెలివిని ఎక్కడ ఉపయోగిస్తుంటాడంటే అధర్మం వైపు ఉపయోగిస్తుంటాడు. కృష్ణుడు అదే తెలివిని ధర్మం వైపు ఉపయోగిస్తుంటాడు. సో ఇది కుటిల బుద్ధి. ఆ సబ్ కాన్షియస్ మైండ్ లోతుల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ కృష్ణుడు ఉంటాడు. సబ్ కాన్షియస్ మైండ్ దాటిన తర్వాత, కారణ శరీరం దాటిన తర్వాత కృష్ణుడు ఉంటాడు. ఓకే, మహాకారణ శరీరంలో
ఓకే. సో ఈ గాంధారి అన్నది గతంలో చేసిన పుణ్యానికి ప్రతీక. ఓకే. గాంధారికి ఒక వరం ఉంది. 100 మంది సంతానాన్ని ఇవ్వగలిగిన వరం ఉంది. ఓకే. అంటే ఆమె పుణ్య ఫలితం ఎవరు గతంలో చేసిన పుణ్య ఫలితము గాంధారి. ఓకే. గతంలో చేసిన పాప ఫలితము ఈ కుటిల బుద్ధి శకుని. ఓకే. ఈ తమో గుణం అనేది ఇప్పుడు ఈ తమో గుణం ఏది ఉందో ఈ తమో గుణానికి ఇది గతంలో చేసిన పుణ్యం. చాలా మంది తమో గుణంలో ఉన్న వాళ్ళు బాగా సుఖపడుతుంటారు. తమో గుణంలో ఉన్నా సుఖపడుతుంటారు. అంటే వాళ్ళకి ఏం తెలియదు, అజ్ఞాని. కానీ వాడికి తెలుసో తెలియక పుణ్యాలు చేశాడు. ఆ పుణ్యమే ఈ గాంధారి అని. వాడుకు అర్హత లేదు కానీ వాడు రాజ్యం మీద కూర్చున్నాడు, సింహాసనంలో కూర్చున్నాడు. ఎందుకు అంటే అది పుణ్యం వల్ల, గత జన్మల పుణ్యం. ఇప్పుడు వాడికి గుడ్డివాడు రాజ్యపాలనకు అనర్హుడు అని వాళ్ళ ధర్మ శాస్త్రం ఉంది. ఓకే. కానీ వాడు అనర్హుడైన వాడు అడగుస్తున్నాడు ఆ సింహాసనం. ఎందుకు అంటే దీన్నే అదృష్టం అంటాం. అంటే గతంలో చేసిన పుణ్యం వల్ల వీడు అనర్హుడైనా కానీ ఆ సీట్లో కూర్చున్నాడు. ఓకే. ఇప్పుడు అనర్హులైన వాళ్ళే రాజ్యాలు వెళ్తుంటారు, ఎమ్మెల్యేలు ఎంపీలు. వాడికి రాజ్యాంగం తెలియదు, పొట్టగోస్తే అక్షరం ముక్క తెలియదు అని. ఓకే. వాడే ఎమ్మెల్యేగా పరిపాలిస్తుంటాడు ప్రజలనందరూ. ఎందుకు అంటే వాడు ఏ జన్మల్లోనో పుణ్యం చేసినాడు కాబట్టి వాడు అక్కడ కూర్చున్నాడు. మనకేం ఊకే రాలే, ఏదో జన్మల పుణ్యం. ఆ పుణ్యమే గాంధారి. ఓకే. గాంధార దేశం అంటే గతం అన్నమాట. ఓకే. ఇప్పుడు పాండురాజు భార్య పేరేం పేరు? కుంతి. కుంతి అంటే కుంతి పేరు ఇంకో పేరు కూడా ఉంది, ప్రిత అని. ప్రిత అని ఆమె అసలు పేరు ప్రిత. ప్రిత 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 ప్రిత. ఓకే. ప్రి అదే సార్, ప్రిత. ప్రిత అంటే అరచెయ్యి అని అర్థం. ప్రిత. అరచెయ్యి అంటే ఏంది? ఇక్కడ అరచేతిలో ఏముంటది? నీ జాతకం ఉంటది. అంటే ఇక్కడ నీ ఇంప్రింట్స్ ఉంటాయి. నువ్వు ఈ జన్మకు తీసుకోవాల్సిన కర్మాల యొక్క ఇంప్రింట్స్ ఉంటది. నీ అరచేయి చూసి నీ జాతకం చెప్తారు. జాతకం అంటే ఏంది? ఈ జన్మకు నువ్వు తీసుకొచ్చిన కర్మలు. ఓకే. జాతకం అంటే ఏంటి? నీ జన్మకి మనం తీసుకొచ్చుకున్న కర్మల ఫలితాలు. ఓకే. ఈ ఫలితాలని పొందడం కోసం ఈ జన్మ తీసుకున్నావు అని ఉంటది. దాన్నే ప్రారబ్ధ కర్మ అంటాం. ఓకే. ఈ ప్రారబ్ధ కర్మనే కుంతిదేవి అని. ప్రారబ్ధ కర్మనే కుంతి. కాబట్టి పాండవులు మాతృవాక్ పరిపాలకులు. అంటే ప్రారబ్ధ కర్మ ఏం చెప్తుందో అదే వింటారు వాళ్ళు. ప్రారబ్ధ కర్మలో ఏముందో అది యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు. ప్రారబ్ధ కర్మలో ద్రౌపదిని 5 మంది కలిసి పెళ్లి చేసుకోవాలని కర్మ తీసుకొని వచ్చినారు వాళ్ళు, డిజైన్ చేసుకొని వచ్చారు. కాబట్టి వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అప్పుడున్న పరిస్థితుల్లో అది అంతా ఒక హేయమైన పనిగా అందరు చూస్తున్నా కానీ వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకు అంటే అది ప్రారబ్ధ కర్మగా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, తెలుసుకున్నారు వాళ్ళు. వేదవ్యాసుడు చెప్పాడు, ఇది ఇప్పుడు జరిగింది యాక్సిడెంటల్ గా, మీ అమ్మ ఏదో అనింది కాదు, అది మీకు ప్రారబ్ధ కర్మ. ఆమె గత జన్మలో ఆమె మీరు ఐదుగురు ఒకరే. ఓకే. మౌద్గల్యుడు అనే మహర్షి ఈ 5 మందిగా పుట్టాడు. ఓకే. ఈ 5 శరీరాలలో ఉన్నది ఒకరే అన్నమాట. ఓకే.
ఆ ఈ 5 మంది ఒక్కడిగా ఉన్నప్పుడు మౌద్గల్యుడు అనే మహర్షి అన్నమాట. ఆయన ఓకే. భర్త, ఆయన భార్యనే ఈ ద్రౌపది. సో ఆమె అప్పుడు ఈ మౌద్గల్యుడు కుష్ఠరోగిగా ఉన్నాడు. అప్పుడు కుష్ఠరోగిగా ఉన్నాడు, విపరీతమైన కామ వాంఛలతో ఉన్నాడు. అలాంటి వాడికి ఆమె యవ్వనంతో ఉన్న ఆమె, వీడేమో ముసలోడుగా ఉన్నాడు, కుష్ఠరోగి, మళ్ళీ మళ్ళీ విపరీతమైన కామ వాంఛలు. ఈమెనే ఆయనని ఎత్తుకుపోయి ఆ వేసేల దగ్గరికి తీసుకెళ్లి మళ్ళీ తీసుకొచ్చేదాన్ని. ఒకసారి అన్నం తింటుంటే, భర్త తిన్న తర్వాత భార్య తింటది కదా, ఆయన తింటుంటే ఆమె భర్త తిన్న తర్వాత వదిలేసింది, భార్య తింటది కదా. అప్పుడు తింటుంటే ఈయన ఊడిపోయిన వేలు వచ్చిందంట. కుష్ఠరోగులది అంత మెత్తగా అయిపోయింటది కదా. అవును. ఆ- అవును. ఆ వేలు ఆయన చెయ్యి వేలు ఊడిపోయి ఉంటే ఆ అన్నంలో కలిసి ఉంటది. ఆమె తింటుంటే, ఆ మిగిలిపోయిన, భర్త తిన్న తర్వాత మిగిలిపోయింది తింటుంటే ఆ వేలును వచ్చిందంట. ఉమ్. సో ఆ వేలుని పక్కకు తీసేసి తినేసింది. అంటే ఎంత, ఆమె పేరు అప్పుడు నలయ. నలయ. నలయ ఆమె పేరు. అంటే ఆ లయం కానిది అనమాట. లయం కానిది నలయ. లయం కా వీడి పేరు ఆ, ఇంద్రజుమ్నుడు. ఉంటాడు పేరు. అంటే వీడు ఇంద్రియాల్లో లోలుడు, ఋషియే గాని అలా ఆమెను టెస్ట్ చేశాడు. ముసలిగా అయిపోయాడు, కుష్ఠరోగిగా అయిపోయాడు. మౌద్గల్యుడు అనే వాడు కుష్ఠరోగిగా అయిపోయి ఆమెను టెస్ట్ చేశాడు. ఆమె అన్ని ఆ, సేవలు చేసింది. ఆ సేవలకు మెచ్చి ఆమెకు వరం ఇచ్చాడు. ఒక 5 క్వాలిటీస్, పరిపూర్ణమైన 5 క్వాలిటీస్ తో భర్త రావాలి అని. సో ఒక మనిషిలో అది, ఆ క్వాలిటీస్ ని చూపించడం వల్ల అది ప్రపంచానికి అర్థం కాదు అని, ఒకటే మనిషిలో ఉండే ఆ 5 క్వాలిటీస్ ని చూపించడం కోసం డిఫరెంట్ డిఫరెంట్ బాడీస్ ని తీసుకొని ఆ క్వాలిటీస్ తో పుట్టారన్నమాట. ఒక్కొక్కరు ఒక క్వాలిటీతో, ఆమె కోరుకున్న క్వాలిటీస్ తో. ఆమె కోరుకున్న అప్పుడు ఈ వరం ఏదైతే కోరుకుందో ఆ క్వాలిటీస్ తో ఒక్కొక్కరు వచ్చారన్నమాట. సో ఇది వేదవ్యాసుడు వివరిస్తాడు అనమాట. ఆయనకు ద్రుపదుడు రాజు కదా, నా భార్య, నా కూతురు 5 మంది భర్తలు చేసుకున్నదంటే ఆయనకి ఎంత అవమానం కదా. ఉమ్. సో ఆయన అవును. ఒప్పుకోడు. కానీ వేదవ్యాసుడు ఇదంతా, వీళ్ళంతా వచ్చి, కృష్ణుడు, వేదవ్యాసుడు, వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆమె గత జన్మ. ఇదేదో వాళ్ళ అమ్మ ఊకే యాక్సిడెంటల్ గా చెప్పింది అని కాదు, అది వాళ్ళ ప్రారంభ కర్మ. వాళ్ళు కలిసి డిజైన్ చేసుకున్న, వాళ్ళు అనుభవించాల్సిన కర్మకు ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఆమె ఆర్డర్ ఇస్తేనే కదా ఏదొచ్చిందో అది 5 మంది పంచుకోండి అని ఆర్డర్ ఇచ్చింది. మాతృవాక్ పరిపాలన చేశారు. అంటే ప్రిత అంటే ఆమె ప్రారంధ కర్మని యాక్సెప్ట్ చేసే వాళ్ళు పాండవులు. ఓకే, అంటే వీళ్ళు ఎవరు? శుద్ధ సాత్వికులు. పాండురాజు సాత్వికుడు. అంటే పాండురాజు సాత్వికుడు, అక్- వాళ్ళ సంతానం అంటే వాళ్ళ నెక్స్ట్ ఎక్స్టెన్షన్ అన్నమాట, నెక్స్ట్ ప్రోడక్ట్ లేదా ఉమ్. నెక్స్ట్ ప్రోగ్రెస్. ఉమ్. ఆయన సాత్వికుడు అయితే వీళ్ళు శుద్ధ సాత్వికులు, ఉమ్. డెవలప్మెంట్. నెక్స్ట్ కృష్ణుడిగా ఎదగడం వల్ల నెక్స్ట్ స్టెప్ శుద్ధ సాత్వికత్వం నుంచి నిర్గుణంలోకి వెళ్ళాలి. అంటే కృష్ణునికి చాలా దగ్గరగా ఉన్న వాళ్ళు పాండవులు. ఓకే, అందుకే కృష్ణుడి గైడెన్స్ వాళ్ళకి అందింది. ఓకే, సో ఇది చాలా టైం అయినట్టుంది. ఎస్, టైం అయిపోయింది ఎక్స్ట్రాగా. మళ్ళీ మనం టుమారో కంటిన్యూ చేసుకుందామా సార్ ఈ సెషన్ ని? రేపు వేరే క్లాస్ ఉంది. ఓకే, ఓకే, నో ప్రాబ్లం.
ఉమ్, మళ్ళీ ఇంకో రోజు నేను ఓకే సార్. నెక్స్ట్ టైం అయినా మీకు మళ్ళీ ఫ్రీగా ఉన్నప్పుడు నేను కంటిన్యూ చేసుకుందాం సార్. చేస్తామంటే అలా. ఆ, అది. ఓకే. సో, చాలా అంటే చాలా చక్కగా వివరించుకుంటూ వచ్చారు సార్. నిజంగానే నాకెప్పుడు ఒక డౌట్ ఉండేది. కురువంశం అనేది అంటారు కదా! మరి ఎవరబ్బా ఆ వంశానికి ఆ పేరు ఎలా వచ్చింది అలా అని చెప్పేసి. మీరు చెప్పారు ఇప్పుడు కురు రాజు అనేది ఒకరున్నారు. ఆయన పేరుతో ఇలా కురువంశం అనేది వస్తూ వచ్చింది అని చెప్పేసి. దానితో పాటుగా ఒక్కొక్క క్యారెక్టర్‌కి వారి పేరుకి, వారి పేరుకుండే అంతరార్థాన్ని చెప్తూ మళ్ళా దాన్ని వివరిస్తూ వాళ్ళెలా ఇవన్నీ క్యారెక్టర్స్ పుట్టుకొనొచ్చాయి. ఎలా వాళ్ళు ఏం చేశారు వాళ్ళ క్యారెక్టర్ వైస్‌గా. ఓహ్! సూపర్ సార్. చాలా చెప్పారు. నాకు కూడా ఈరోజు ఇంకా క్లియర్‌గా అర్థమైంది. మహాభారతం అంటే ఎంతసేపున్నా మేము సీరియల్స్ చూసి, ఆ మహా గ్రంథాన్నయితే చదవలేదు కానీ, సీరియల్స్ చూసి, సినిమాలు చూసి తెలుసుకున్నదే. కొంతే ఉంది నాలెడ్జ్. బట్ మీరిప్పుడు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తూ, వాళ్ళ పేరుకుండే మీనింగ్‌తో పాటు చెప్తూ, చాలా అంటే చాలా బాగా క్లియర్‌గా అర్థమైంది. దట్ నాకు ఆ పేర్లు ఫీడ్ అయ్యాయి. ఏమంటారు ఒకరు చెప్తే అంత ఏకాగ్రతగా వింటే ఎలాగైతే ఫీడ్ అవుతాయి ఆ పేర్లు. సో, అంతా మాకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పారు. మాకంత క్లియర్‌గా అర్థమయ్యేటట్టుగా. నిజంగానే. సూపర్బ్ సార్. సూపర్బ్. థాంక్ యూ సో మచ్. సార్ మళ్ళీ చెప్పండి నాకు కుంతి మాత పేరేంటి? ప్రిత ప్రిత ప్రతి ప్రిత ప్రిత. ప్రిత ఓహ్! ప్రిత ప్రిత. అంటే ఓకే. అరచేయి. అరచేయి అరచేయి. యెస్. అరచేయి అనేది మన ప్రారంధ కర్మకు ప్రతీక. ప్రతీక. యెస్. ప్రారంధ కర్మ అంటే ఈ జన్మకు మనం అనుభవించాల్సిన కర్మ. మనం ఏదైతే తీసుకొని వచ్చామో పైలోకాల్లోంచి సంచిత కర్మలోంచి మనం కొంత భాగాన్ని ఈ జన్మలో అనుభవించడం కోసం తీసుకొస్తాం. దాన్ని ప్రారంధ కర్మ అంటాం. ఆ ప్రారంధ కర్మకు ప్రతీక కుంతి. గత జన్మలోని సార్ ప్రారబ్ధ కర్మ అంటే మనం ఈ జన్మలో ఇప్పుడు ప్రెజెంట్ చేస్తున్నది అట్లా అంటారు కదండీ సార్. అలా ప్రెజెంట్ కాదా? చేస్తున్నది ఆగామి కర్మ అవుతుంది. ప్రెజెంట్ ఆగామి కర్మ. చేస్తున్నది ఆగామి అంటే ఇప్పుడు కర్మ మొదలు పెట్టాం మనం. అది పోయి మళ్ళా సంచిత కర్మలో కలుస్తుంది. దాన్ని ఆగామి కర్మ అంటాం. అంటే దాని ఫలితం ఇంకా రాలేదు. ప్రారంధ కర్మ ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాం మనం. ఇప్పుడు ఈ జన్మలో ఏం అనుభవిస్తున్నామో అదంతా ప్రారంధ కర్మ. అంటే ఈ జన్మకు మనము మొత్తం మనం చేసిన కర్మలోంచి ఈ జన్మలో అనుభవించడం కోసం కొంత భాగాన్ని తీసుకొస్తాం. ఆ ఏ భాగాన్ని అయితే తీసుకొని వచ్చామో ఆ భాగమే ప్రారంధ కర్మ. అర్థమైందా? ఆ! ఇప్పుడు అర్థమైంది సార్. ఆగామి కర్మలంటే జస్ట్ ఊరికే రాబోయే కర్మలని చెప్తారు గానీ అవి ఎలా అనేది ఇప్పుడు క్లియర్‌గా అర్థమైంది. రాబోయే కర్మలు అంటే ఇప్పుడు మనం పుట్టేటప్పుడు కొంత భాగాన్ని సంచిత కర్మలోంచి అంటే టోటల్ ఆ! కర్మలోంచి కొంత కర్మని తీసుకొని ఈ జన్మలో అనుభవించాలి అని తీసుకొని వస్తాం. ఆ కర్మ అనుభవిస్తుంటాం ఇప్పుడు అన్ని ఫలితాలన్నీ మనకి ఇప్పుడు మనం కలెక్టర్ అయినా అవును. బంట్రోత్ అయినా ఏదైనా అవన్నీ అనుభవిస్తుంటాం. మనకు అవును. లాటరీ తగిలినా ఇవన్నీ అవును. లేకపోతే రోగాలు వచ్చినా ఇవి హ్మ్. అనుభవిస్తూ కొత్త కర్మలు చేస్తుంటాం కదా. ఇప్పుడు అవును. కొత్తగా ఇప్పుడు ఊకైతే కూర్చొని ఉండం కదా. అవును సార్. అవును. కొత్తగా ఈ జన్మలో చేస్తుంటాం కదా. అవును. ఫలితాలు అయితే గత జన్మలో వస్తున్నాయి. హ్మ్. ఓకే, అవి అనుభవిస్తున్నాం. అనుభవిస్తూ ఊరికే అవును. ఉండలే కదా, ఏదో ఒకటి చేస్తున్నాం. ఇప్పుడు ఈ అవును. చేస్తున్న కర్మలు ఉన్నాయి కదా, ఆ అవును. కర్మలు ని ఆగామి కర్మ అంటారు. అంటే ఇది పోయి సంచిత కర్మలో కలుస్తుంది. భవిష్యత్తులో దీని ఫలితాలు వస్తాయి. అలా రాబోవు కర్మలు అని అర్థం. ఆగామి అర్థం. కర్మ. ఇప్పుడు చేసిన కర్మకి ఇప్పుడే ఫలితం రాదు. ఇది రాదు. ఆ! భవిష్యత్తులో వస్తారు. అవును. ఇంకా ఎందుకంటే ఇప్పుడు అనుభవించాల్సిన కర్మ ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది. దీన్ని కాదని వేరేది ఎట్లా వస్తుంది? ఆ! యెస్. ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది ఫలితం. మనం ఆ! బ్యాగేజ్ తీసుకొని వచ్చింది. అవును. దీన్ని కాదని రావాలంటే అది ఎంతో పెద్ద పుణ్యకర్మ అయి ఉండాలి, లేదా ఎంతో పెద్ద పాపకర్మ అయి ఉండాలి. అది వెంటనే రావాలి. యెస్. నాకైతే దీన్ని సినిమా దాని అంతా కనిపిస్తా వచ్చింది సార్. మీరేదైతే చెప్తూ వచ్చారో, ఆ క్యారెక్టర్స్ నేమ్స్ కానీ గుర్తుండిపోయేలా, వ్యాస భగవానులు వారెలా పుట్టారు, అసలు పరాశర మహర్షి
జస్ట్ ఒక సీరియల్ చూస్తూ గుడ్డిగా వాళ్ళు ఏదో భగవంతులు వాళ్ళ మహిమ ద్వారా ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పుకుంటూ అలా తెలుసుకుంటూ అలా వెళ్ళిపోతున్నామే తప్ప ఇంత క్లియర్ కట్ గా ఒక ఏమంటారు ఒక స్ట్రక్చర్ కూడా వేసి చూపించారు మీరు. సో ఏమంటారు మన ఈ జీవిత కర్మ చక్రంలో ఇలాంటివి అన్వయించుకుంటూ ఇలా చెయ్యాలి. సో మీరు ఇప్పుడు అన్నట్టు ప్రారంభ కర్మకు అన్నట్టు సత్య జ్ఞానానికి మత్స్యం అంటే ఆత్మ జ్ఞానానికి ప్రతీక అని ఇలా ఒక్కొక్కరిని ఒక్కొక్కరు ప్రతీకలుగా ఉన్నారు. సో గాంధారి మాత వచ్చేసి గతానికి సంబంధించినది అని. సో ఇలాంటిది అంతా కూడా ఊరికే చెప్పుకుంటూ వెళ్ళామే తప్ప వాటి అంతరార్థాలు తెలియదు సార్ నిజంగానే. సూపర్. చాలా బాగా అర్థమైంది నెమ్మదిగా. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్. మళ్ళీ మనం కంటిన్యూ చేసుకుందాం ఈ సెషన్ ని తప్పకుండా. ఎందుకంటే ఇది ఇక్కడితో ఆగకూడదు కదా. మహాభారతం మొత్తం ఎప్పుడు కూడా కంప్లీట్ అవ్వాలి, అయ్యింది కాబట్టి. సో మనం కూడా అలాగే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడితో అయితే ఆగలేదు ఈ సెషన్ ని, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సో ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ని వీక్షించడం మటుకు మానకండి. మళ్ళీ మళ్ళీ మీకు ఇలాంటి మంచి మంచి ఆత్మ జ్ఞాన బోధనతో ఆ జ్ఞానంతో మీ ముందుకు వస్తూనే ఉంటుంది ఈ ఛానల్. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మటుకు మరవద్దు. ఎందుకంటే ఇలాంటి ఎంతో గొప్ప గొప్ప జ్ఞానానికి సంబంధించిన నోటిఫికేషన్స్ అందివ్వబడాలంటే మీరు ఆ బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి తీరాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యూట్యూబ్ ఛానల్ లింక్ పంపించండి మేడం. పంపిస్తాను సార్. ఇప్పుడే మీకు వచ్చేస్తుంది సార్, ఒక హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తుంది రికార్డ్ అయినదంతా కూడా. ఓకే సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికి కూడా. బాయ్.